సరే, పిల్లలందరికీ ఊకే మెసేజ్‌లు చాలామంది మంచి మెసేజ్‌లు పెడుతుర్రు. అందరికీ అందరు రాని వచ్చినాక పెడదాము. రిప్లై ఇద్దాము లైవ్‌లో అని చెప్పేసని. వైటీ స్టూడియో ఎక్కడబ్బా? ఓకే. ఓకే. ఇషాన్ 99 హాయ్ రా. ఇట్స్ మీ ఎడ్యుకేషన్ గురించి నేనేం పెద్ద చదువుకోలేదురా. నేను చదివింది మా అంటే ఇంటరే. అంటే ఇంటర్ అంటే అప్పట్లో గొప్పనే. 35 ఏళ్ళ క్రితం 1987 మా బ్యాచ్ ఇంటర్. ఇప్పట్లో నారా ఇంత చదువులు చదువుకొని 26, 27 దాకా చదువుకొని జాబులు చేసేటప్పుడు నాదప్పుడు. అప్పుడు 18 ఏళ్ళు వచ్చినాయంటే ఎడిట్ ఎవరు చేస్తారమ్మా? నేనే చేసుకుంటానమ్మా. ఎడిటింగ్ అంతా నేనే చేసుకుంటాను. ఒకటి కరుణారెడ్డి హాయ్. కరుణారెడ్డి హలో అమ్మా. హాయ్ నాన్న. కరుణ హాయ్. సరే, అందరు వచ్చినాక తెలియదు కదా నేను లైవ్ పెడతాను, చాలామందికి తెలియదు కానీ పెడదాం. డైలీ ఒక 1 అవర్ పెడదాము. ఎందుకంటే ఈ కామెంట్స్కి నాకు కామెంట్స్ పాపం చాలామంది పెడుతూ ఉన్నారు. ఈ కామెంట్స్ చదివి అందులో రిప్లై ఇచ్చే బదులు ఇట్లా లైవ్లే ఆ కామెంట్స్ చదివి మీకు రిప్లై ఇస్తా అని. కుకింగ్ రెసిపీ కూడా చెయ్యండి అమ్మ. తప్పకుండా చేస్తా బాను. నేను కుకింగ్ బాగా చేస్తా, నిజంగా బాగా చేస్తాను నేను కుకింగ్. వంటలు బాగా చేస్తా, పెడతాను. రేపటి నుండి ఏదన్నా ఒకటి ఖచ్చితంగా పెడుతూ ఉంటా. వీడియోలు ఎవరు ఎడిట్ చేస్తారమ్మా? నేనే చేసుకుంటానమ్మా. అప్పుడప్పుడు మా కోడలు ఎన్ని సలహాలు ఇస్తుంటుంది. బాను, ఇట్స్ మీ బాను. హాయ్ కరుణారెడ్డి. ఓకే. శాంతియా? ఇషాన్ అనుకుంటా. ఇషాన్. ఇది నేను కూడా సేమ్ అక్క. శారీస్కి బ్లౌజు కుట్టించుకోను, ఉన్నవే మ్యాచ్ చేస్తా, కట్టుకునేది కాసేపు దానికి. అవును మరి అంతే కదా. హాయ్ మామ్, హౌ ఆర్ యూ? ఫైన్ రా. హాయ్ రాయలసీమ అమ్మాయి. హాయ్ రా. ఫస్ట్ లైక్ అన్నానా? థ్యాంక్ యూ వెరీ మచ్. రాయలసీమ అమ్మాయి. దివ్య నాకు లైక్ కొట్టలే. కామెంట్స్ చాలామంది పెడుతురు కదా. రాయలసీమ అమ్మాయి పేరేం పేరా? లక్ష్మి, సాయి లక్ష్మి. థ్యాంక్ యూ సాయి లక్ష్మి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమో నాకు వీలు దొరికినప్పుడల్లా ఈ లైవ్లే మీ మెసేజ్లు, నాకు పెట్టిన మెసేజ్లు చదివి మీకు రిప్లై ఇస్తా అని. సాయి లక్ష్మి, అదే చదివానరా. సాయి లక్ష్మి. ఒక ఆమె పెట్టింది ఇషాన్ అని. నేను కూడా సేమ్ అక్క. శారీస్కి బ్లౌజ్ కుట్టించుకోను, ఉన్నవే మ్యాచ్ చేసుకుంటా. మరి అంతే కదరా. 300 చీరకు 400 బ్లౌజ్ కుట్టించుకున్నాడు అవసరమా? ఏదో ఒకటి చూసుకొని ఒకటి వేసుకుంటే అయిపోతుంది. దానికి మ్యాచింగ్ కాంట్రాస్ట్ వేసుకోవచ్చు. పట్టు చీరల మీద బ్లౌజులు కూడా సెట్ అవుతాయి కదా. అట్లా వేసుకుంటే అయిపోతుంది. చాలామందికి తెలియదు. నేను లైవ్ పెట్టాను కదా, ఇదే ఫస్ట్ టైం లైవ్ పెట్టిన. ఫస్ట్ లైవ్ ఇది. తెలియదు అందరికి ఇంకా నేను పెట్టేది. చాలామంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు. అక్కగారు థ్యాంక్ యూ. మీరేమన్నా జాబ్ చేస్తూ ఉంటారా అమ్మ? లేదురా సాయి లక్ష్మి, నేనేమి జాబ్ చేయను. కాకపోతే మాకు కంపెనీ ఉండే లక్ష్మి. మాకు కంపెనీ బీడీ ఫ్యాక్టరీ, పెద్ద ఫ్యాక్టరీ ఉండే. ఇక మా హస్బెండ్ చనిపోయిన కాంచి మా అమ్మయ్య అత్తమ్మతోటే ఉన్నా. ఇక కంపెనీ చూసుకుంటా వర్కర్స్ తోటే ఉన్నాను. బాగానే ఉంటుండే. 100-200 మంది వర్కర్స్ ఉంటుండే మా కంపెనీలో. 14 మెంబర్స్ లైవ్ చూస్తున్నా, ప్లీజ్ కామెంట్. పర్వాలేదు లేరా, మనం ఎట్లా అడుక్కోవద్దురా సాయి లక్ష్మి. వాళ్ళకి ఇష్టమైతే పెడతారు, వాళ్ళకి నచ్చితే వాళ్ళు పెడతారు రా కామెంట్స్. మనం అట్లా ఎప్పుడూ అట్లా అడుక్కోవద్దు. నాకు అస్సలు ఇష్టం ఉండదు. అసలు లైవ్ అంటేనే నాకు ఇష్టం ఉండదు.
అని ఇది యూట్యూబ్ కంపల్సరీగా మానిటేషన్ ఇవన్నీ ఉంటాయి కదా, కంపల్సరీగా పెట్టాలంటే ఇవాళ పెట్టిన నేను. అసలు నాకు లైవ్ ఇష్టమే ఉండదు, నిజంగా చెప్తున్నా. ఎవరిని కూడా అట్లా బుచ్చగాళ్ళ లెక్క మనం చిల్లరోళ్ళ లెక్క అడుకోవద్దు. నాకు కామెంట్ పెట్టండి, నాకు లైకులు కొట్టండి, నన్ను ఫాలో కండి, ఇవన్నీ మనం అడుకోవద్దు. మన కంటెంట్ నచ్చిందంటే సాయిలక్ష్మి వాళ్ళే కొడతారు కదా, వాళ్ళే ఇష్టపడితే వాళ్ళే కొడతారు. ఇప్పుడు నేను జూన్ 16వ తారీఖు నాడు స్టార్ట్ అయినా, ఏం లేదురా, లేదురా 30 lakhsది అయ్యింది. ఇది యూట్యూబ్ పార్ట్నర్‌గా అయ్యాను. కానీ చూద్దాం, నేనేమంతేమి ఇంట్రెస్ట్ పెట్టట్లేదు. చూద్దాం, అది లక్ అంతే. వస్తే రాని, లేకపోతే లేదు. దాని మీదనే బతుకుతామా, మనకు లేదా కదా. అడగొద్దురా సాయిలక్ష్మి అట్లా. నేను ఎప్పుడన్నా ఆడ చూసిరా నా వీడియోలల్లా, ఎప్పుడన్నా అడగంగా చూసిరా, నాకు లైకులు కొట్టండి, నాకు ఫాలో కొట్టండి, నాకు ఈ ఇది కామెంట్స్ పెట్టండి అని చెప్పేసి నేను ఎప్పుడూ అడగా. ఎందుకంటే అది వాళ్ళకు నచ్చితే వాళ్ళే పెడతారు, మనం ఎందుకు అడగాలి కదా. సాయిలక్ష్మి హాయ్. అదేంటంటే మన స్వార్థం అవుతుందిరా, మనం పిల్లలకి ఏదో చెప్పి ఏదో ఆశిస్తున్నాం అన్నట్టు అవుతుంది. మనం ఒక నిజాయితీగా మనం చెప్తున్నాము, లేదురా ఇట్లా ఉండండి, ఈ పద్ధతి ఉండండి రా ఎవరే కానీ. ఎందుకంటే ఇప్పుడు చాలామంది పిల్లలకు తెలియదురా, మనం టైం పాసు మన సరదా కోసం యూట్యూబ్ అంతే అంతేరా. ఇప్పుడు మనము ఒక జీవిత అనుభవాలు, నేనైతే డబ్బుల కోసం కాదు, ఏదో సరదాకే చేస్తారా అంతే, ఏం లేదు. ఏ మాటలు కాదు, యూట్యూబ్లో దూసుకురావడం అంటే అది చాలా గగనం, రియల్గా చెప్తున్నా. ఒక వీడియోలో ఇది ఒక జాబ్ చేసినట్టే. వీడియోలు చేయడము, వాటికి థంబ్‌నెయిల్ చేయడము, వాటిని ఎడిటింగ్ చేయడము, అబ్బబ్బా! ఎన్ని చెయ్యాలి తెలుసా. కూర్చొని ఈజీగా పెడతారు కామెంట్లు అందరూ, బాగానే పెడతారు. నాకు అటు కోపం వస్తుంది. ఎంత కష్టమైతే సాయిలక్ష్మి నువ్వు చెప్పు, అసలు ఎంత ప్రాబ్లం తెలుసా. ఇవి వచ్చేది ఉంటే వీళ్ళ కామెంట్లు చదువుదామని చూస్తున్న, పాపం వాళ్ళకి తెలియదు నేను లైవ్ పెడతా అని. కాకపోతే సాయిలక్ష్మి ఈ 28 డేస్లో నా గ్రోత్ ఏంటంటే 4.1 మిలియన్. నా గ్రోత్ 4.1 మిలియన్, మీకు అవపడతలేదు అనుకుంటా. 27.1K అవర్స్ ఈ 1 మంత్లో, నాకు 28 డేస్లో 4600 మంది ఫాలోవర్స్. వాళ్ళకు నచ్చే కదరా చూస్తున్నారు. చాలా మంచిగా కొటేషన్స్ చాలా బాగా చెప్తారు. ఏం లేదు సాయిలక్ష్మి, నేనేమి స్క్రిప్ట్ రాసుకోను, నేనేమి ఏదో రాసుకొని ఏం చెప్పను నేను. 27K సబ్స్క్రైబ్స్ అమ్మాను మీకు అరాలి సాయిలక్ష్మి, నేను అదే చెప్పట్లేదురా. ఇప్పుడు 28 డేస్ అనాలిసిస్ ఇస్తాడు కదా మనకి, 28 రోజులకి. నాకు 4.1 మిలియన్ వ్యూస్, 27.1K అవర్స్ తెలుసా ఎంత, 27,100 అవర్స్ వచ్చినాయి నాకు ఓన్లీ 28 డేస్. చాలా కష్టం వాయిస్ ఓవర్. సుజాత హాయ్ సుజాత. నమస్తే రా సుజాత. రెగ్యులర్గా పెడుతుంది, సాయిలక్ష్మి పెడుతుంది, సుజాత పెడుతుంది, భాగ్యలక్ష్మి పెడుతుంది, మళ్ళా ఎనగందుల ప్రభాకర్ అన్న పెడతాడు, ఇంకొక అబ్బాయి వేణు అనే అబ్బాయి. వీళ్ళు డైలీ కంపల్సరిగా ప్రతి వీడియోకు నాకు మెసేజ్ పెడతారు. చాలా కష్టం వాయిస్ ఓవర్. ఏమో నాకైతే ఏం కష్టం అనిపించదురా వాయిస్ ఓవర్ అంటే. నాకు వాయిస్ ఇది మెసేజ్ ఇవ్వడం నాకు ఏం కష్టం అనిపించదు. నేనేమి స్క్రిప్ట్ రాసుకోను సాయిలక్ష్మి అండ్ సుజాత, స్క్రిప్ట్ ఏం రాసుకోను నేను. నాకు ఒక పాయింట్ ఇచ్చిరంటే నేను దాని మీద అనర్గళంగా మాట్లాడేస్తాను అంతే. స్క్రిప్ట్ రాసుకుంటేనే నాకు చెప్పరాదు, ఇంకెవరన్నా చెప్తా కూడా నాకు చెప్పరాదు. మా కొడుకు గిన్నె ఎవరన్నా లేదు మమ్మీ ఇది ఇట్లా ఉంటుంది టాపిక్ అంటే కూడా మీరు చెప్పకండిరా, నాకు ఖాళీ పాయింట్ ఇవ్వండి నేను చెప్తా అంతే. థ్యాంక్ యూ సాయిలక్ష్మి. లేదురా చూస్తున్నా. అమ్మ మీ నంబర్ ఇవ్వగలరా, ఈ పబ్లిక్లో ఇవ్వలేం కదరా. హాయ్ సంతోషి, కస్తూరి సంతోషి హాయ్ నాన్న. అమ్మ ఎలా ఉన్నారు? ఫైన్ నాన్న బాగున్నాను. ఫైన్ నాన్న బాగున్నాను. సంతోషి చాలా రోజులకమ్మ. లేదురా, లేకుంటే మీ ఐడి పిన్ చేయండి. ఓకే, నాకు తెలియదు సాయిలక్ష్మి ఇవన్నీ ఎట్లనో, నేను తెలుసుకొని నేను పిన్ చేస్తాను. ఓకేనా? ఇట్స్ మీ బాను. మీ కిడ్స్ ఏం చేస్తుంటారమ్మా?
నా బిడ్డ అమెరికాలో ఉంటుంది. ఆమె పెళ్లి చేసి కూడా 15 ఏళ్ళు అయింది. ఆమెకు ఒక కొడుకు. ఆమె కాస్మెటాలజీ బ్యూటీషియను. ఆమె అమెరికాలో డాక్టరేట్ కూడా తీసుకుంది. ఆమెకు అమెరికాలో లైసెన్స్ కూడా వచ్చింది. అల్లుడు కూడా జాబ్ చేస్తాడు. ఆయన అక్కడనే ఉంటాడు. మనమడు అక్కడనే చదువుకుంటాడు. కొడుకు సీఏ చేసిండు. కాకపోతే బిజినెస్ ఫీల్డ్ ఇష్టపడి మాకు కంపెనీ ఉంది కదా, కంపెనీ చూసుకుంటున్నాడు. అమెరికా వెళ్ళాక ఇన్స్టాలో కనిపించలేదు. లేదురా, నేను అమెరికా వెనుక అది విపిఎన్ మారిందిరా. సంతోషి కస్తూరి విపిఎన్ మారింది. వారేసరికి ఐడి రావట్లే. తులసి గారిని అడిగా మీరు ఇన్స్టా చూస్తున్నారా లేదా అని చేస్తున్నారా లేదా అని. ఇక లేదు, నేను అది ఏమైందంటే అది సంతోషి నాకు విపిఎన్ మారి ఐడి రావట్లే, ఇన్స్టా ఐడి రావట్లే. ఇక నాకు విసుగొచ్చింది. నీకు తెలుసు కదరా, అందరు గొడవలు పెట్టుకోవడం, నన్ను లాగడం. నాకు ఇక ఇవన్నీ విసిగిపోయినా. నేను ఏమొద్దనే నేను సైలెంట్గా ఉన్నాను. ఏమొద్దు ఇక నేను చెయ్యనని చెప్పేసాను. ఇక లేదురా, సాయిలక్ష్మి 100K ఐడి నాది తెలుసా. అది విపిఎన్, అమెరికా పోతే విపిఎన్ మారిపోయింది. గుడ్ ఈవినింగ్ అమ్మ, మీ వీడియోస్ చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ పరిపూర్ణాచారి. థ్యాంక్ యూ పరిపూర్ణాచారి, నమస్తే. విపిఎన్ మారిందిరా సంతోషి, అందుకని నా ఐడి రావట్లేదు. ఇక నేను కూడా వదిలేసుకున్న, ట్రై చేస్తూ వస్తుంది. ఏమో ఎదవ గొడవలు నాకు వద్దని చెప్పేసి ఆ సోషల్ మీడియా అసలు ఆ ఇన్స్టాల్ అస్సలే మంచిగా లేరు జనాలు, అందుకే వదిలేసుకున్నా. హాయ్ మేడం, మీ పేరు నా పేరు ఒక్కటే. హాయ్ శారద, జీ శారద. ఈ యూట్యూబ్ అది యూట్యూబ్ ఆల్రెడీ నేను 4 years అయింది. సుజాత హాయ్ రా, మీ వీడియోస్ బాగుంటాయమ్మా. కాకపోతే ఏంటంటే నేను అమెరికా నుండి వచ్చా కానీ నేను పట్టించుకోలే. నాకు ఏమొద్దు ఈ సోషల్ మీడియా అని నేను వదిలేసుకున్నా. మొన్న జూన్లో ఏమైందంటే ఇట్లనే మా ఇంట్లో ఫంక్షన్ అయితే మా ఆడబిడ్డ వాళ్ళు అందరూ వస్తే హాయ్ అమ్మ, గుడ్ ఈవినింగ్, నువ్వు చాలా బాగా చెప్పారమ్మా నీటి గురించా, నీటి గురించి ఏం చెప్పిరా, నీతి గురించా, ఓకే. నేను అందుకని చెప్పేసి అని నేను వదిలేసుకున్నాను. ఇక వద్దు, మంచిగా మా ఆడబిడ్డలకి నుండి మంచి టాలెంట్, మంచిగా చెప్పేంత మంచిగా ఉంది, మీకు మెసేజ్ చేయడం ఎందుకు వద్దునే, నువ్వు యూట్యూబ్లో నువ్వు ట్రై చేయి, నువ్వు మంచిగా యూట్యూబ్లో ఉండంటే. ఇక మా పిల్లలు ఏమన్నారంటే సాంగ్స్ చేయొద్దు మమ్మీ, ఓన్లీ మెసేజ్ ఇచ్చేది ఉంటే నువ్వు యూట్యూబ్లోకి వెళ్ళిపో అని చెప్పారు. సన్నపొద్దుటూరు అమ్మాయి హాయ్ అమ్మ, బాగున్నారా? ఓకే, బాగున్నారా? మీ మాటలు చాలా బాగుంటాయి, మాటల్లో వినాలనిపిస్తుంది. థ్యాంక్ యూ శారద. ప్రొద్దుటూరు అమ్మాయి లైక్ డాన్ అమ్మా. లేదురా, అప్పుడు ఇన్స్టాల్ అయితే చాలామంది పిల్లల్ని సేవ్ చేసిండ్రా. నేనైతే నిజంగా చెప్తున్నా కదా, 1000 మందిని, అసలు ఎంతమందిని సేవ్ చేసిండ్రు. కాకపోతే చెప్పుకోవాలన్నారా, వాళ్ళ ఫ్యూచర్ మనం బజార్లో వేసినట్టు అవుతుంది. ఎవరియే కానీ గుట్టు చప్పుడు కాకుండానే పెట్టినా నేను. ఎవరిది కూడా ఇంతవరకు ఒక్కరి పేరు నేను రివీల్ చేయలే. ఎందుకంటే వాళ్ళు నమ్మి నాకు అన్నీ చెప్పి, వాళ్ళ పర్సనల్లీ చెప్పుకొని, వాళ్ళ పర్సనల్ వీడియోలు పంపించి ఉన్నాయి నా దగ్గర అన్నీ. అమ్మ, మీతో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ప్రొద్దుటూరు అమ్మాయి. శారద, మాట్లాడినందుకు లైక్ ద్వారా, ఇలా మాట్లాడినందుకు లైవ్ ద్వారా, ఓకే. థ్యాంక్ యూ శారద. సంతోషి హాయ్. ఇన్స్టా మిమ్మల్ని చాలా మిస్ అవుతుంది అమ్మ. వద్దురా అమ్మ, నాకు ఆ ఇన్స్టాగ్రామే వద్దు. అది ఎంత ప్రశాంతంగా ఉన్న యూట్యూబ్లో తెలుసా. ఎందుకంటే డాక్టర్ సత్యనారాయణ సార్ ఒక మాట చెప్పుండే నాకు. నేను అడిగాను డాక్టర్ సత్యనారాయణ సార్ని ఒక విషయంలో, సార్ నేను చెయ్యని తప్పుకు నేను ఈ మాటలు పడాలి, నేను ఏందో డైరెక్టే, నేను హ్యూమన్ రైట్స్ నుండే పోయి నేను డైరెక్టే తేల్చుకుంటాను, నేను డిపార్ట్మెంట్ హెల్ప్ తీసుకొని పోలీస్ ఫైల్ చేసే నేను పోయి తేల్చుకుంటా అంటే, నా కొడుకు అన్నాడు, బురద మమ్మది, బురదలో రాయేస్తే మన మీద పడుతుందని నా కొడుకు ఒకటి. మళ్ళీ డాక్టర్ సత్యనారాయణ సార్ నువ్వు అడిగితే ఆయన అది కూడా అదే చెప్పాడు, వద్దు శారద గారు, అనవసరం, మీరు వద్దు, అదొక బురద, ఆ సోషల్ మీడియానే ఒక బురద, అలా రాయేస్తే మీ మీదనే పడుతుంది, మీరేందో మీకు తెలియదా, అవసరం లేదు, మీరు ఫైట్ చేయాల్సిందంటే నేను సైలెంట్ అయిపోయాను. ఇక అందుకే వదిలేశాను. మీరు వెళ్ళిపోయాక ఇన్స్టా దరిద్రంలో ఎక్కువ అయినాయి అమ్మా. వదిలేసారా, అదే పెద్ద దరిద్రం. వదిలేయండి, అవసరం లేదు సంతోషి. ఈ యూట్యూబ్లో మంచి ప్రశాంతంగా ఉండండి. ఈ ఎదవ స్నేహాలు వద్దు, ఎవరు ఎటువంటి వాళ్ళో మనకు తెలియదు, ఓకే. కానీ నిజంగా చెప్తున్నా, ఎంత మంచి కామెంట్స్ పెడుతున్నారు అందరూ. నేను నైట్ కంపల్సరిగా చూస్తూ ఉంటాను. మంచి మంచి కామెంట్స్ పెడతారు తెలుసా అందరూ. అక్కగారు
చాలా అంటే చాలా బాగా అనిపిస్తున్నాయి కామెంట్స్ చూస్తుంటే అందరికి. సంతోషి హాయ్ రా శారద జీ శారద. ఎక్కడుంటావమ్మా శారద? సంతోషి మీరెక్కడుంటారు? మీరు వెళ్ళిపోయాక ఇన్‌స్టాలో దరిద్రాలు ఎక్కువ దరిద్రం ఎక్కువైనాయమ్మా. వద్దురా అది బాగలేదు ఇన్‌స్టాగ్రామ్ వదిలేసేయండి. వద్దు. విష్ణు హాయ్ విష్ణు. హాయ్ విష్ణు. నువ్వు చిన్నోడో పెద్దోడో నాకు తెలియదు కానీ నమస్తే. ఎందుకో మగవాళ్ళ ఐడి చూస్తే నమస్కారం పెట్టాలనిపిస్తుంది. నాది తెనాలి అమ్మ, గుంటూరు డిస్ట్రిక్ట్. ఓకే ఓకే తెనాలి ఓకే. నేను ఏంటంటే సరే నేను నాకు వీలైనప్పుడల్లా నేను లైవ్ పెట్టి అంటే ఇప్పుడు పెట్టినా ఈ టైంలో పెడతారా? ఎందుకంటే ఈ టైంలో కూడా మీరు ఫ్రీగా ఉంటారు కదా. పద్మావతి హాయ్ అండి. హాయ్ రా పద్మావతి హాయ్. అమ్మ నేను ఇంటీరియర్ చేస్తాను, మీరు ప్రమోషన్ చేస్తారా? మా ఆవిడ మీ అభిమాని. ఇంకా నేను ప్రమోషన్ చేసేంత గొప్పగా ఎదగలేదు ఇంకా చారి. పరిపూర్ణచారి ప్రమోషన్ చేసేంత ఇంకా గొప్పగా ఎదగలేదు. ఎదిగినప్పుడు మాత్రము ఖచ్చితంగా నీ దగ్గర డబ్బులు ఏం తీసుకోను, ఖచ్చితంగా నేను చెప్తాను. ఓకే అమ్మ మీరు హీరోయిన్ గీతాంజలిలా ఉంటారమ్మ, చాలా బాగా మాట్లాడతారు, మీరంటే చాలా ఇష్టం నాకు. అమృత థ్యాంక్ యూ అమృత, థ్యాంక్ యూ వెరీ మచ్. చారి నేను ఒకవేళ నేను ఇచ్చినప్పుడు ఎందుకంటే మాది డాక్టరు పేరు వస్తలేదు ఇద్దరా ఆ అమ్మాయిది కూడా ఏంటంటే నిజంగా అమ్మాయి ప్రోడక్ట్స్ ఏది హెన్నా బ్లాక్ హెన్నా ఎంత అంటే ఆర్గానిక్ చాలా బాగుంటుంది. చాలామంది ఇన్స్టాగ్రామ్లో చాలామంది తీసుకొని మంచి గుడ్ మంచి ఇచ్చారు ఫీడ్బ్యాక్. సో ఇంట్లో కూడా అనౌన్స్ చేస్తాయి, ఇంకా టైం కావాలి నాకు. ఎందుకంటే నేను జూన్ 16 నుండే ఎక్కువ ఫోకస్ పెట్టిన యూట్యూబ్ మీద. కాకపోతే మా పిల్లలు డ్యాన్సులే కనుక సినిమా సాంగ్స్ గవి గివి చేయొద్దు అన్నారు, ఓన్లీ మెసేజ్ల వరకే. అందుకే నాకు కూడా అనిపించింది రా చిన్నపిల్ల నారాయణ నాకు కూడా ఆశయం అనిపించింది. చిన్నపిల్లల లెక్కగా సాంగ్స్ చేయడం ఏంది, పెద్దగా ఉండాలని చెప్పేసి అని నేను కూడా చేయొద్దనే నేను డిసైడ్ అయిపోయాను. అమృత అమ్మ మీరు హీరోయిన్ గీత థ్యాంక్ యూ. లైవ్లోనే మనం మాట్లాడుకోవచ్చు అమ్మ. ఎస్ అంతే సంతోషి. ఎంత లేదు ఇంకా చెప్పండి. వాణి ఏందిరా అమ్మ బాగున్నారా? మీ మాటలు వినాలనిపిస్తుంది, మంచి విషయాలు చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ వాణి. చెప్పేది ఏముందిరా, నిజమే కదరా ఇవన్నీ. ఇప్పుడు నిజమే కదా. ఇప్పుడు చాలామంది ఏంటంటే వాళ్ళకి తెలియక వాళ్ళే కుమిలిపోతూ ఉంటారా, ఇది ఎట్లా సాల్వ్ చేసుకోవాలి ప్రాబ్లము, ఇది ఎట్లా ఫేస్ చేయాలి. ఇప్పుడు ఎవరైనా ఒక మాట అంటే ఊకనే బాధపడి, ఇప్పుడు నేనే ఉన్నా, నాకు ఎవరైనా ఒక మాట అంటే నేను ఎంత అసలు అంత ఫీల్ అయిపోయేది, ఎంత నేనైతే అట్లా చిన్నపోయి కూర్చునేది అట్లుండేది. కానీ డాక్టర్ సత్యనారాయణ సారు నాకు ఎప్పుడైతే ఆయన హితబోధ చేసి లేదు శారద గారు మీరు ఇట్లా ఉండండి, పట్టించుకోవద్దు, మీరు ఇట్లా ఉండండి అని నాకు మోటివేషన్ చేసిండు ఆయనే. అట్లా చేయడం వల్ల నేను స్ట్రాంగ్ అయిపోయాను. చాలు ఎవరిది మనం పట్టించుకోవద్దు, మనది మనకు తెలియదా, మనమేందో మనకు తెలియదా. కుక్కలు మాట్లాడతాయి గట్లనే, రోడ్డు మీద పోతుంటే ఏనుగు పోతుంటే కుక్కలు అరుస్తాయి, ఆ కుక్కల మాటలు పట్టించుకుంటే మనం ముందు పోలేమని డాక్టర్ సత్యనారాయణ సారు నిజంగా నాకు ఎప్పుడంటే నాకు అమెరికా నుండి వచ్చినాక కొన్ని విషయాలలో ఆయన ఇచ్చిన సలహాలతోటే మిమ్మల్ని కలవాలంటే ఎలా, మీరు చాలా బాగా మాట్లాడతారు, మంచి మాటలు చెప్తారు. ఒక్కటి ఏమనుకోకండి రా పద్మావతి, రోజులు బాగలేవు పద్మావతి, మనుషులు బాగలేరు. ఇప్పుడు కలవడము అనేది మీరు నేనని కాదు, ఎవరినైనా కలవడము ఆపేసేయండి. మీ ఫ్యామిలీ కుటుంబ సభ్యులతో ఉండండి. ఇదిగో తోక అంటే అదిగో పులి అంటారు, నిజం ఇది. ఇప్పుడు మీరు ఎవరైనా మీరు అది పాట ఏది మన ఉంటాయి కదా, ఇవి జరుగుతాయి కదా ఈవెంట్లే కానీ, లేకపోతే దోస్తులని వాళ్ళ ఇళ్ళల్లో పండిపోతారు, లేని అన్ని పుట్టించి మాట్లాడతారు. అందులో నిజం ఎంతో చూడరు, అబద్ధం ఎంతో చూడరు, కానీ దాన్ని స్ప్రెడ్ చేస్తారు లేని బదనాములు. అందుకే నా ఇంట్లో నేను ఎవ్వరిని రానియనని డిసైడ్ అయ్యాను. నేను ఎవ్వరిని కూడా నేను ఇంతవరకు కూడా 90% ఎవరిని కలిసిన దాన్ని కాదు, ఎవరిని నా ఇంటికి ఇన్వైట్ చేసిన దాన్ని కాదు. ఎంతోమంది హైదరాబాద్కి వచ్చి ఎంతోమంది ఫోన్ చేస్తారు, రాజేశ్వరి వాళ్ళందరూ ఫోన్లు చేస్తారు, అమ్మ మేము హైదరాబాద్కి వచ్చినాం మిమ్మల్ని కలుస్తామని. ఎందుకో నాకు వద్దని నేను ఎవరిని కలవడము అసలు వద్దు.
మంచి హాయిగా ఇట్లా మాట్లాడుకోవాలి అంతే. హాయ్ అక్క, ఐఎమ్ సురేఖ. హాయ్ సురేఖ. పద్మావతి, వద్దు పద్మావతి, నిజంగా నేను చెప్తున్నా, నేను అనుభవంతో చెప్తున్నాను. ఈ సోషల్ మీడియాలో ఎవ్వరు ఇండ్ల పంటి పోకండి, ఎవరిని ఇంటికి రానియకండి. ఓన్లీ మన చుట్టాల మట్టుకే ఉండాలి మన ఇల్లు. ఎంత ఎవరు ఎటువంటి వాళ్ళో మనకు తెలియదు పద్మావతి కదా. ఎవరు ఎటువంటి వాళ్ళో మనకు తెలియదు, ఏ మనుషులు ఎటువంటి వాళ్ళో మనకు తెలియదు. అనవసరమైన అడ్డమైన వాళ్ళందరినీ మన ఇంటికి ఇన్వైట్ చేస్తే ఎవరు ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో మనకు తెలియదు. వాళ్ళతో పాటు మనం బదనామవుతాం. అవసరమా మనకి? మంచిగా హాయిగా మంచిగా 4 వీడియోలు చేసుకున్నామో, పోస్ట్ చేసినామో, పిల్లలకి ఏదన్నా బాధ ఉంటే అమ్మాయికి ఇది ఇట్లా అంటే మనం ఒక మెసేజే పాస్ చేయాలి, అంతవరకే. అంతేరా స్మిత, అట్లనే ఉండాలి. స్మిత, థ్యాంక్ యూ స్మిత. ఏం భయపడి కాదు, ఎవరికేమో భయపడి కాదు, ఎవరికోమో ఇదే అని కాదు, నాకు చిల్లర అనిపించింది అంత సోషల్ మీడియా. ఇలాంటి మీడియా నాకు వద్దని నేను వదిలేసుకున్నా. నేను ఎవరికో భయపడి కాదు, ఇంటి పోయి తాట తీసి వస్తా. అసలే హ్యూమన్ రైట్స్ సెక్రటరీ, నేను వైస్ ప్రెసిడెంట్ని. మా మమ్మీకి మీరంటే చాలా ఇష్టము. మై మదర్ నేమ్ ఈజ్ పద్మ. హాయ్ పద్మ గారు, అమ్మకి నమస్కారం చెప్తున్నా. పద్మచారి, పరిపూర్ణాచారి. చిత్రం స్మిత సాయి సేడ్ హాయ్. ఇంకొకటి బాగా గుర్తుపెట్టుకోకండి, ఆడపిల్లలకు మరీ చెప్తున్నాను. మీకు ఐడి కనుక మీ ఐడీలో ఎవరైనా బ్యాడ్గా కామెంట్ పెడితే మనం రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇమ్మీడియట్లీ బ్లాక్ చేసి పడేయండి వాళ్ళని, ఐడీలో పెట్టేసేయండి అంతే. నేనైతే అదే పని చేస్తాను. నాకు రావు, ఎవరో మన శత్రువులు ఉంటారు కదా, వాళ్ళు 4-5 ఐడీలు క్రియేట్ చేసుకొని మన ఐడీలోకి వచ్చి పెట్టాలని ట్రై చేస్తారు. నేను ఇమ్మీడియట్లీ బ్లాక్ చేసి పడేస్తాను. ఎన్ని ఐడీలతో వస్తారో రండి, నేను బ్లాక్ చేసుకుంటా పోతా, అది చేసుకుంటా పోతా. అరే ఆ పేరు మార్చురా నాగమ్మ, ముంగట ఉన్న అవులా అనేది తీసేయి ఫస్ట్, నాగమ్మ అని మంచిగా పెట్టుకో. నిన్ను ఒక అంతా టీచ్ చేస్తారా. ఓకే ఫైన్ రా. సుబ్రహ్మణ్యము, పద్మా సుబ్రహ్మణ్యం, నమస్తే అమ్మా. ఎందుకంటే నాకు ఏం లేదురా, ఏదే కానీ చెప్తే మనుషులు వాళ్ళు ఒక బాధ, ఒక రిలీఫ్ ఉంటుంది అన్నట్టు వాళ్ళకు. నాదే ఎగ్జాంపుల్ చెప్తున్నా కదా. నేను ఇట్లా మొత్తము డిప్రెషన్లో ఉంటే డాక్టర్ సత్యనారాయణ సార్ ఇచ్చిన మోటివేషన్ తోటి నేను ఇంత స్ట్రాంగ్ అయినా. మళ్ళీ ఆ సార్కు ఫోన్ చేసి సార్ నేను ఇట్లా ఫైట్కి దిగుతా అది ఇదంటే, వద్దు శారదా నా మాట విను అని. హాయ్ రా గీతా దేశ్ముఖ్. హాయ్ అమ్మ, చాలా మంచి మెసేజ్ ఇస్తున్నారు, మీ మాటలు వింటుంటే చాలా ధైర్యం వస్తుంది. థ్యాంక్ యూ రా గీత. పద్మా సుబ్రహ్మణ్యం, ఇన్స్టా ఐడి నాది. అమెరికాకు పోయినారా పద్మ, నేను అమెరికాకు పోయినా 6 months పోయినా కదా. అప్పుడు బాగా అన్ని పిచ్చి గొడవలు పెట్టుకొని ఏమైనా శారదమ్మ అని నన్ను లాగుతున్నారు. నేను అందుకని చెప్పేసి ఈ అమ్మ అంత చిల్లర బ్యాచ్ అయిపోయింది ఇక్కడ అంతా అని చెప్పేసి నేను దాన్ని టెంపరీ, మా ఫ్యామిలీ కూడా ఒప్పుకోవాలి కదా ఇట్లా, అందుకని చెప్పి టెంపరీ డీయాక్టివేట్ చేస్తే అది VPN మారి మొత్తమే పోయింది. అది వస్తుంది ట్రై చేస్తే, ఓటీపీ వస్తుంది, అన్నీ వస్తున్నాయి, కానీ నేనే ఇంట్రెస్ట్ పెడతలేను. ఏమొద్దు అసలు ఇన్స్టాగ్రామే వద్దురా బాబు. నాకు 2 ఐడీలు ఉన్నాయి, ఒకటి 28,000 ఉంది, ఇంకొకటి కూడా ఉంది. అందరూ మెసేజ్లు పెడుతుర్రు, వీడియోలు పెట్టకుండా మెసేజ్లు పెడుతుర్రు అమ్మ అని. నేను అస్సలు రెస్పాండ్ అవుతలేను. ఓకే సంతోషంగా ఉందమ్మా, మళ్ళీ వీడియో చూస్తున్నామా. లేదురా ఖచ్చితంగా నేను మాత్రం మెసేజ్లు ఇచ్చేదే. ఏంటంటే చాలామంది ఇప్పుడు ఒక మోటివేషన్ అంటే మాటలు కాదు, అది ఒక పిల్లలకు ఒక ధైర్యం. ఇట్లా కాదురా, ఇట్లా ఉండండి, ఏం కాదు అంటే వాళ్ళకు ఒక ధైర్యం వస్తుంది. చెప్పాలి. ఇప్పుడు వీడియోస్ అయితే మరీ టూ మచ్ రా. భర్తలు చనిపోయిన వాళ్ళు అయితే ఘోరమైన ఇన్సిడెంట్లు ఉంటాయి మాకు లైఫ్లో, అవి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఇప్పుడు మోజోలో ఒక ఆమె పెట్టింది, అసలు నా బాధ అనిపించింది. అమ్మ మీరు రోజు ఒక 10 ఇట్లా మాకు పెట్టండి అమ్మ, మేము కొంచెం ధైర్యంగా ముందుకు పోతామని పెట్టింది మోజులో ఒక అమ్మాయి. అవసరం లేదు పద్మా సుబ్రహ్మణ్యం గారు, అవసరం లేదు మనకి ఇన్స్టాగ్రాము, వదిలేసేయండి. ఒక్కటి చెప్పాలా, మనము ఎవ్వరికి కాంటాక్ట్ పోవద్దు. మెయిన్ ఎవరమైనా సరే సోషల్ మీడియాలో ఉన్నోళ్ళం ఎవ్వరం కూడా అదర్ పర్సన్లతోటి మనం కాంటాక్ట్ పోవద్దు. ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే వదిలేసాను. ఓన్లీ మన ఫ్యామిలీ వరకే ఉండాలి మన ఫోను.
బాగా గుర్తుంచుకోండి. ఓన్లీ మన ఫ్యామిలీయే, మన రిలేషనే, మన అత్తగారోళ్ళు, మన అమ్మగారోళ్ళు, మన పిల్లలు ఇంతవరకే ఉండాలి మన మొబైలు. అదర్ పర్సన్ బయటోళ్ళని ఎవ్వరిని గూడా మన మొబైల్‌కి అలాట్ జేయొద్దు. కాంటాక్ట్ పోవద్దు. వాళ్ళతోటి మాట్లాడొద్దు. కుక్కలు మాట్లాడితే మాట్లాడుకొని అనుకోవాలి, వదిలేసుకోవాలి. మనమేందో మనకు తెలవదా? తెలుసు గదా! లైట్. మా మనవ మా మన్మరాలు 9థ్ క్లాసు చదువుతుంది. తనకి మీరంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ పద్మావతి. మీ మన్మరాలికి పేరేంటి? సంతోషి హాయ్. అంతే పద్మావతి. పద్మా సుబ్రహ్మణ్యము 100% అదే పని చేయండి. ఇది మన మంచి. నేనెందుకంటే నేనేమీ కావాలని కాంటాక్ట్‌లో పోయినయి గాదు నాన్న. అందరి పిల్లలను సేవ్ జేయడానికని వాళ్ళ పిల్లల అమ్మ అంటే చాలా మందిని సేవ్ జేసిన తెలుసా నేను. ఎంతోమంది న్యూడ్ వీడియోస్ తెలుసా? బాయ్ ఫ్రెండ్స్‌కు న్యూడ్ వీడియోస్ చూపియడము, లేపోతే లవ్వర్స్ ఇలాంటి ఎన్నో కేసులు లోపట ఒత్తి పడేసిన నేను అందరిని. అది నేనెన్నడూ గూడా బయటికి చెప్పుకోలే. వాళ్ళకి తెలుసు. ఇక నాకు గూడా విసుగొచ్చింది. యువర్ లాంగ్వేజ్ ఈజ్ వెరీ న్యాచురల్. థ్యాంక్ యూ పసుపు. జ్యోతి వచ్చినవా? మీరు రెగ్యులర్‌గా పెడతారు కదరా జ్యోతి. మీరందరూ రెగ్యులర్‌గా నాకు కామెంట్స్ పెడుతూ ఉంటారు. ప్రతి వీడియోకి ఉంటది వీళ్ళ కామెంట్స్. హాయ్ సుజాత. ఎందుకంటే ఒక్కటిరా, ఇప్పుడు హస్బెండ్స్ చనిపోయిన వాళ్ళు చాలా, మీరు సమాజం అనుకునేంత ఈజీ ఉండదు నాన్న వాళ్ళ లైఫ్. ఉండదు. కొందరు ధైర్యం లేక, కొందరు ఎట్లా అంటే ఎట్లా ఇది సర్వే కావాలని, అయ్యో ఇది ఎట్లా ముందుకు పోవాలి, అయ్యో ఏంది, కొందరు ఎట్లా అంటే కుంగిపోతారు. ఇంతేనా మా లైఫ్, ఇట్లనేనా మేము ఇన్ని కష్టాలు పడాలా అని. అలాంటోళ్ళకి ధైర్యం ఇస్తుంటా. బాయ్ అమ్మా. 17 లైక్ కొట్టాను. థ్యాంక్ యూ పద్మా సుబ్రహ్మణ్యం. పోయి తినిపోండిరా పాపం, 7:30 అయింది. ఎస్ఎస్వి వ్లాగ్స్ హాయ్ అమ్మ, గుడ్ ఈవినింగ్. చాలా మంచి మెసేజ్ ఇస్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మ. సంతోషి యూట్యూబ్లో కూడా రీమిక్స్ వీడియో చేస్తారమ్మా? లేదురా, చెయ్యను. నేను ఏ వీడియోలు చెయ్యను. ముఖ్యంగా సాంగ్స్ ఏం చెయ్యను. ఉన్న సాంగ్సే నేను డిలీట్ చేసిన మొత్తం. నా ఏజ్ చిన్నపిల్లని కాదు కదరా. నేను 55 ఏళ్ళు ఉన్నా నేను. ఇక చిన్న పిల్లల లెక్క సినిమా సాంగులు చేస్తే నాకే షేమ్ అనిపిస్తుంది. ఇగో వద్దు, మనకు పిల్లలు పెద్దగా ఉన్నారు. ఇక ఏమంటారు చూడు, మాకు ఫ్యామిలీలు గలీజ్ ఉంటుంది కదా. మంచిగా ఇట్లా మెసేజ్లు ఇస్తున్నా మంచిగా ఉంది, నీట్గా మంచిగా అనిపిస్తుంది ఇట్లా మెసేజ్లు ఇస్తుంటే. కానీ బీభత్సంగా పోతున్నాయి వీడియోలు తెలుసా. నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో. మీరు నేను చూపిస్తా చూడండి. 28 డేస్లో 8 లక్షలు. 28 డేస్లో 8 లక్షల మంది చూసారు 28 డేస్లో. ఇది ఏది 48 రోజులల్లా. ఒక అబ్బాయి కరుణాకర్ అని ఒక అబ్బాయి కామెంట్ పెట్టుండే. అమ్మ ఏది 4 ఏళ్ల క్రితం, అమ్మ మీకు వీడియో ఎందుకు ఇంత బాగా చెప్తున్నారు, మీ వీడియో వైరల్ కావట్లేదు, మీద ఎందుకు వ్యూస్ లేవంటే, నేను అంత ఫోకస్ పెట్టాను. కాకపోతే ఇది చాలా ఉంటాయిరా. మీరు ఎవరన్నా లేదు మా వీడియోలు ఇట్లా బాగా పుష్ కావాలి, ఇట్లా పోవాలంటే వీటి కొన్ని ప్రాసెస్లు ఉంటాయి, మీకు ఇంట్రెస్ట్ అంటే నేను చెప్తా ఈ విషయంలో. కాకపోతే వంటల గురించి మాత్రం చెప్పాలని ఉన్నదిరా. నేను బాగా చేస్తా వంటలు, నేను ఖచ్చితంగా చూపిస్తా అవి కూడా. ఇది చూడండి రా, ఇగో 28 డేస్లో అబ్బాయికి చెప్తున్నా, కరుణాకర్ ఇప్పుడు చూడు నా గ్రోత్, నేను ఫోకస్ పెట్టాను. ఏది అవుపిస్తుందా? అవుపించట్లే. 41 లక్షలు 28 రోజులలో చూసింది. 27,100 గంటలు. 27,000 గంటలు చూసిరనే మాటలు కాదు అది. హాయ్ అమ్మ, బాగున్నారా అమ్మ, మీ వీడియోలు చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ రా పద్మ, పద్మ. వెరీ ట్రూ అమ్మ, థ్యాంక్ యూ. ఏం లేదురా, యూట్యూబ్లో మనము మంచి అన్ని ఎట్లా అంటే, కాకపోతే ఇది ఒక వర్క్ లెక్కనేరా మొత్తము. అన్ని సొల్లు ముచ్చట్లు చెప్తారు, అన్ని ఇంత లాంగ్ సొల్లు చెప్తారు. నాకు ఒళ్ళు మండుతుంది వాళ్ళని చూస్తుంటే. అరే సాయిలక్ష్మి హెయిర్ ఫాల్ కంటే డాక్టర్ మీనా మురారి, సాయిలక్ష్మి డాక్టరు మీనా మురారి ఆ అమ్మాయి ప్రోడక్ట్స్ ఇస్తుంది. ఏది ఆర్గానిక్ ఇస్తుంది తెలుసా, హెన్నా. నేనైతే నా జుట్టు చాలా రాలిపోయింది నిజంగా చెప్తున్నా. అలాంటిది అమ్మాయి ఇస్తే ఇట్లా చాలా గ్రోత్ అయింది జుట్టు. ఆ హెన్నా పెడితే మాత్రము, ఆ బ్లాక్ పెడతాం కదా, బ్లాక్ హెన్నా పెడితే ఆర్గానిక్ది, అది కలర్ పోదు తెలుసా. ఆ జుట్టు మనకి ఈ నుండి మొదల నుండి వైట్ కలర్ రావాలి, కానీ ఆ అంటుకున్న కలర్ అయితే అస్సలే పోదు అది. నిజంగా చాలా బాగుంటాయి సాయిలక్ష్మి. నేను అనౌన్స్ చేస్తాను. నేను
ఆ అమ్మాయి కూడా ఎన్నోసార్లు అన్నది, అమ్మ ఒకసారి యూట్యూబ్లో మీరు ఇస్తారు. నేనేమి ఇన్స్టాగ్రామ్లో ఇచ్చినా కానీ నేను ఆమె దగ్గర ఒక్క రూపాయి తీసుకోలేదురా సాయిలక్ష్మి. అది కూడా చెప్తున్నా మీ అందరికీ, నేను నిజాయితీగా చెప్తున్నా. అమ్మాయి చాలా సేల్ అయింది ఆ అమ్మాయికి, కానీ నేను ఒక్క రూపాయి అమ్మాయిని అడగలేదు, నేను ఒక్క రూపాయి తీసుకోలే. నాకు ఆ అమ్మాయి నేను ఒక్కటే అడిగిన, నాకు పంపించినాక నేను పెట్టుకొని చూస్తే నాకు ఓకే అంటేనే నేను అనౌన్స్ చేస్తా. హెన్నా పెట్టుకోవాలి సాయిలక్ష్మి, హెన్నా పెట్టు. మెసేజ్ చెప్తున్నారు చాలా బాగా. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సాయిలక్ష్మి. లేదురా మంచి గ్రోత్ వస్తుంది నీకు. కాకపోతే ఇంకొకటి, ఒక ట్యాబ్లెట్ ఉంటుంది సాయిలక్ష్మి, ఒక 15 రోజులు 3 రోజులకు ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఇది బయోటిన్ అని ఒక ట్యాబ్లెట్ ఉంటుంది. అమ్మ నేను పిన్ని పార్టీ వీడియోకి నేను లైక్ చేస్తాను, చాలా బాగుంటాయి నాకు. అమ్మ నేను పిన్ని నాకు నచ్చితే, అందుకనే ఈరోజు చాలా రోజులకు లైవ్లోకి వచ్చారు, అందుకే మెసేజ్ పెడుతున్నా. థ్యాంక్ యూ పద్మ, థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ నాన్న పద్మ, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అనౌన్స్ చేస్తాలే సాయిలక్ష్మి. నేను డాక్టర్ మీనా మురారి, ఖమ్మంలో ఉంటుంది అమ్మాయి. బెంగళూరులో కూడా అది నేను ఒక మెసేజ్ పాస్ చేసా, బెంగళూరులో కూడా బెంగళూరు నుండి కూడా ఆమెకు బీభత్సంగా సేల్ అయినాయి తెలుసా. అందరు మళ్ళీ ఫీడ్బ్యాక్ చాలా బాగున్నాయి, చాలా బాగుంది, చాలా బాగుందని వచ్చింది ఫీడ్బ్యాక్. నేనేమి ఆమె దగ్గర ఒక్క రూపాయి తీసుకోలే. రేపు కూడా ఆమె గురించి చెప్పినా నేను ఆమె దగ్గర ఒక్క రూపాయి తీసుకోను. మీరు డాక్టర్ మీనా మురారిని అడిగినా ఆమె చెప్తుంది మీకు అమ్మ తీసుకోలేదని. ఈ పేలుకి అరే మందు ఉంటుందిరా సంతోషి, పేళ్ళకు మందు ఉంటుంది. అమ్మ మిమ్మల్ని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మణికంఠ లవ్ యూ నాన్న. లైవ్ అని నేను యాక్చువల్గా మీకు కామెంట్లు రిప్లై ఇద్దామని, ఊకే నాకు టైప్ చేయడం కూడా ఇబ్బంది అనిపిస్తుంది. ఊకే లైవ్లో పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని. భవానీ విజయమాట, కామెంట్స్ లేవు అనుకున్న బ్లాక్ చేస్తున్నారా? నెగిటివ్ కామెంట్స్ లేవే అనుకున్న బ్లాక్ చేస్తున్నారా? నాకు 100కు ఒక్కటి కూడా రాదమ్మా, రియల్గా చెప్తున్నా. నాకు బ్యాడ్గా కామెంట్ పెట్టాలంటే వాళ్ళకు ధైర్యం కూడా ఉండాలి. అలా నేను ఏంటంటే నేను ఊరుకునేదాన్ని కాదు, డైరెక్ట్ ఐడి పెట్టే కడిగి పడేస్తాను నేను లైవ్లో. అట్లా ఉంటుంది నాది, తెలుసు ఇన్స్టాలో నేనంటే ఏందనేది. పెట్టరు, అయినా నేనేం చిల్లర వీడియోలు చేసి చిల్లరగా చేసేదాన్ని కాదు కదా. ఎవరు ఎందుకు పెడతారు అట్లా? ఎవరు పెట్టరు. భవానీ లక్ష్మి, పద్మాప్రియ హాయ్ రా, హాయ్ అక్కగారు హాయ్. 400 చీరకు మరి అంతే కదరా, 400 చీరకు 300 చీరకు 400 బ్లౌజ్ అవసరమా? కృష్ణవేణి అమ్మ బాధలో ఉంటే మీ వీడియోస్ చూస్తే చాలా రిలీఫ్గా ఉంటుంది. అరే ఇంకా చెప్పేటి చాలా ఉన్నాయిరా, కానీ ఊకే అవే చెప్తూ ఉంటే మీకు విసుగు వస్తుందని మధ్యలో మధ్యలో కామెడీ పోస్ట్ చేస్తాను నేను. ఊకే అవే చూడాలంటే అది అనిపిస్తుంది కదా. అందరికీ కాదురా భవానీ విజయమ్మ, అందరికీ మనం నచ్చాలని రూల్ ఉందారా చెప్పండి? కొందరికి నచ్చుతాం, కొందరికి నచ్చం, అంతే కదా. అందరికీ మనం నచ్చం కదా. నచ్చని వాళ్ళను మనకు పెట్టిరనుకో నేను ఇమ్మీడియట్లీ బ్లాక్ చేస్తాను. ఇప్పటి వరకు 7 మందిని బ్లాక్ చేసిన నేను. దిస్ ఈజ్ మెసేజ్ ఈజ్ హెల్డ్ ఫర్ రివ్యూ వ్యూ. ఏమోరా నాకు, నేను కొత్తగా పెట్టిన దీన్ని ఏందో లోతుపాత అయితే నాకు తెలియదు. హాయ్ రా స్వరణ్య, సూపర్ అమ్మ హాయ్. చాలా బాధ వేస్తుంది, ఒక్కొక్కసారి బతకాలని లేదు కానీ పిల్లల కోసం. అరే జోగుల హేమలత, బతకాలి పిల్లల కోసము. నువ్వు అట్లా బతకాలని లేదని నువ్వు అట్లా డిప్రెషన్ పోతే పిల్లలు ఆగమైపోతారు, బతకాలి. ఏం కాదురా లైఫ్, బతకాలి. ఏంది ఒంటరిగా ఏం బతకలేమా? మన మనుషులం కదా, బతికి చూపించాలి అంతే. పిల్లల్ని మంచిగా సొసైటీలో నిలబెట్టాలి. ఎప్పుడు అట్లా ఏమో పేరు జోగుల పేరేమో ఉండే, అమ్మ మా హస్బెండ్ చనిపోయినా నన్ను అది పెట్టుకోవద్దు, ఎవరేంద్రా అనేది పెట్టుకోవద్దు, ఇది పెట్టుకోవద్దు, అది పెట్టుకోవద్దు అంటే అనని పెట్టుకుంటా అని చెప్పు. ఎవడాడు చెప్పినోడు బెంగళూరులోనైతే అసలు తీయనే తీయాలి తెలుసా. ఖాళీ మొగడు కట్టిన పుస్తలు తాడు మట్టెలు తీస్తారు, అన్నీ పెట్టుకుంటారు బెంగళూరులో. పువ్వులు కూడా పెట్టుకుంటారు తెలుసా. మీరు ఇట్లా భయపడొద్దమ్మా, భయపడ్డారనుకో వాళ్ళు ఇంకా భయపట్టించుకుంటారు. ఇంకా అనేటోళ్ళు అంటే ఏందని చెప్పి పెట్టుకొని చూపించాలి. ఒక్కసారి అంటే 2 సార్లు అంటే 3ఓసారి ఆమెకు అట్లనే పెట్టుకుంటుంది అంటారు.
అవునా కదా? ఒక్కసారే అంటారు. లేదంటే రెండోసారి అంటారు. అబ్బో! చూసినవా ఆమె చూడు ఎంత మంచి చీర కట్టింది అని మూడోసారి అంటారు. ఇక నాలుగోసారి ఆమెకి అట్లనే కట్టుకుంటదని వాళ్ళే మూసుకుంటారు. నువ్వు భయపడ్డావనుకో వాళ్ళకు భయపడి నువ్వెప్పుడు అట్లా ఇది చెయ్యొద్దు. ఓకే. ఎందుకు భయపడాలిరా? భయపడొద్దు. ఈళ్ళు ఏమైంది ఇలా? ఇలా అర్థం మొబైలు ప్రపంచమంతా మన చేతుల్లోనే ఉంటది మొబైల్. అమెరికా గురించి చెప్పాలిరా? వీళ్ళేమో న్యూస్ ఛానళ్ళలోనేమో అమెరికాలు ఇట్లా, అమెరికాలో అట్లా జరుగుతుంది, అందరిని ఎలగొడుతుర్రు అది ఇదని. ఎవ్వరు ఆడ అందరూ మంచిగానే ఉన్నారట తెలుసా? మా బిడ్డలందరూ అక్కడనే ఉన్నారు. మా బావ బిడ్డలు ముగ్గురు అక్కడనే ఉన్నారు. నా బిడ్డ ఒక్కతే బిడ్డ, నా బిడ్డ అక్కడనే ఉంది. మా మరిదికి ఒక్కతే బిడ్డ, మా మరిది బిడ్డ అక్కడనే ఉంది. మా బిడ్డ వాళ్ళ యారాలు అక్కడనే ఉంది. ఇంకో మా చుట్టాల అమ్మాయి కూడా అక్కడనే ఉంది. అక్కడ ఏమి లేదట తెలుసా? అంతా మంచిగున్నారట, నిమ్మలంగా ఉన్నారట, ప్రశాంతంగా ఉన్నారట. ఏమీ లేదు ఇక్కడ. అట్లా చెప్తున్నారు న్యూస్ ఎక్కువ అని. కాకపోతే వాడేదో బ్లాక్‌మెయిల్ చేస్తుండ ట్రంప్ గాడు వాడికి నోబెల్ ప్రైజ్ కావాలని. అంతే. అది నిజమమ్మా. మరి అంతే పద్మావతి. ఇగో ఒక్కటమ్మా మీరొక్కటి చెప్పండి నాకు. 24 ఏళ్ళు, 25 ఏళ్ళు, 26 ఏళ్ళకి పిల్లలకు భర్తలు చనిపోతుంటే ఆడపిల్ల ఏం కోరుకుంటది? పిల్లలు ఏ ఆడపిల్ల అయినా గానీ మంచిగా తయారు కావాలి, మంచిగా చీర కట్టుకోవాలి. ఇప్పుడు ఫంక్షన్‌లో పోయిండ్రనుకో తోటోళ్ళందరూ కట్టుకుంటారు నాన్న. కట్టుకున్నప్పుడు ఆ పిల్లకి ఎంత బాధైతది వాళ్ళందరిని చూస్తే? చెప్పు. అయ్యో! నేను గూడా అట్లా కట్టుకోవాలి. అయ్యో! నేను గూడా అట్లా ఉండాలని ఒక్కటి ఇప్పుడు భర్త ఉన్నది ఎంత మంచిగా తయారైపోయినా దాన్ని అనరు. భర్త లేనిది మాత్రం తయారైపోతే మాత్రం అబ్బో! చూడు ఎట్లా తయారయ్యొచ్చింది అంటారు. ఏదో ఎవరికో లైన్ ఎయ్యడానికి లైన్ ఎయ్యడానికని గూడా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక లాజిక్ ఒకటి చెప్పండిరా నాకు, మీరందరూ సమాధానం చెప్పండిరా నాకు. 70 ఏళ్ల ముసలమ్మ గూడా, 80 ఏళ్ల ముసలమ్మ గూడా రేపు ఫంక్షన్ ఉందంటే ఇయాల రాత్రికే ఈ గాజులేసుకుందునా, ఆ చీర కట్టుకుందునా, నేను ఏది రైకగా యేసుకుందునా, నేను ఏ నగ పెట్టుకొని మంచిగా తయారైపోదునా అని ఆలోచిస్తది. అవునా కదా? మీరందరూ జూషిర్రు గదా ఇలాంటోళ్ళని. ఎందుకు ఆ ముసలమ్మ ఎవరికన్నా లైన్ ఎయడానికి తయారైతుందా? కాదు. ఆమె గూడా ఫంక్షన్‌లో అందట్లో నేను మంచిగా అవుపడాలి, రిచ్‌గా అవుపడాలి, నేను గౌరవంగా అవుపడాలని అట్లా ఆలోచిస్తది. అంతేగాని 80 ఏళ్ల ముసలమ్మ అయితే లైన్ ఎయడానికి గాదు గదా! మరి వీళ్ళని గూడా అట్లా ఎందుకు అనుకుంటారు? ఈ చిన్న పిల్లలకు భర్తలు చనిపోతే వాళ్ళు గూడా అట్లనే అయ్యో! నేను మంచిగుండాలనే అనుకుంటారు గదా! అనుకోని తయారైతారు. దాన్ని మీరేదో రాంగ్ దృష్టిలో జూడకండి. ఇగ మొగోడున్నది ఏది తప్పు చేయనట్టుగా, ఇగ మొగోళ్ళు లేనోళ్ళే తప్పులు చేసినట్టుగా మాట్లాడుతుంటారు అమ్మ ఈ ఆడెక్కలు, మొగక్కలు. కదా! థ్యాంక్ యూ. త లేదు సంతోష్ ఇది. అవును అండి. నేను అయితే ఒక ఆమె గూడా కామెంట్ పెట్టింది. అమ్మ దేవుడికి నేను వండే ప్రసాదాలన్నీ నైవేద్యాలు నేను వండితే తీసుకుంటారు. కానీ దేవుడి దగ్గర పోయి ముట్టుకుంటే మాత్రం నువ్వు ముట్టుకోవద్దంటారన్నమాట. ఇది గూడా కరెక్టేరా ఇది. ఇది నేను గూడా ఫేస్ చేశా. మనం వండే వంటలన్నీ మనం ఏ ప్రసాదాలు చేసినా, ఏవి చేసినా అన్నీ యాక్సెప్టే. కానీ మనము పోయి దేవుడి దగ్గర పోతే మాత్రం అబ్బో! నువ్వు దూరం ఉండు అంటారు. కదా! సూపర్ అమ్మ. సూపర్, సూపర్. సూపర్ ఏముందిరా ఉన్న ముచ్చట చెప్తున్నా. నిజమా కాదారా అమృత నువ్వు చెప్పు. 80 ఏళ్ల ముసలమ్మ ఎందుకు తయారైపోతది ఫంక్షన్‌లకి? వేరోళ్ళకి లైన్ ఎయడానికా? కాదు కదరా! ఏందంటే హుందాగుండాలి. నేను అందులో అందట్లో నా దోస్తుల దాంట్లో, నా చుట్టాల దాంట్లో నేను ఎంత రిచ్, నేనెంత మంచిగున్నా చూడని చూపించుకోవడానికే. అట్లనే ఏ ఆడపిల్లైనా అట్లనే కోరుకుంటది. భర్తలున్నా, భర్తలు లేకపోయినా. అందుకని మేమేమని చెప్తున్నాము? నేనేమని చెప్తున్నా, మీరు భర్త చనిపోగానే ఆయన మీద ప్రేమతోటి నాకిప్పుడొద్దు, నాకు ఈ బొట్టు పెట్టుకోను, ఇప్పుడు ఈ గాజులేసుకోను, నేను అదేసుకోను. హాయ్ రా అర్చన. హాయ్ అమ్మ. అమృత హాయ్. సంతోషి. నేను ఈ బొట్టు పెట్టుకోను, మా నాన్న చెప్పింది అదే. ఒకటైతే దానికి మరి నాకు ఎంత కోపం వచ్చింది. రమాదేవి దుర్రుల్లోనో ఏమోనట అది. అది పెట్టింది నాకు ఒక కామెంటు. నాకు అనిపించింది నా తండ్రిని నువ్వు అవమానించినవే. నీకు మొగుడు చచ్చిపోయేది ఉంటే నీ తండ్రి బాధపడితే గప్పుడు నా తండ్రి పడ్డ బాధ నీకు తెలుస్తది. నేను అట్లా కోరుకోవట్లేదు. కానీ నువ్వు పెట్టిన కామెంట్‌కు నేను చెప్తున్నాను. ఒక తండ్రి చిన్న పిల్లకు, నా బిడ్డకు భర్త చనిపోయిండని ఆ తండ్రి ఎంత ఆవేదన ఉంటది. మీరు ఆ ప్లేస్‌లో ఉండండి. ఆ! నాకు 14 ఇయర్స్‌కే పెళ్లి చేశారు. మీ మేనమామకి ఇచ్చి చేశారు. ఆయన చనిపోయారు. ఇక మేనమామ అయితేంది, ఎవరైతేందిరా ఇక రాత చచ్చిపోతారు. 14 ఇయర్స్ అంటే ఇక మరీ ఘోరము.
కదా. అర్చన హాయ్ నాన్న, వాణిశ్రీ హాయ్, ఒగ్గుల హాయ్, ధను హాయ్, సంతోషి కస్తూరి హాయ్. మీ ఆంధ్రాలో ఇంకా అలాంటి అలాంటివి పాటిస్తున్నారమ్మా. ఆంధ్రాలో ఎక్కడైనా పాటిస్తున్నారా? ఆంధ్ర ఏముందిరా, ఎక్కడైనా పాటిస్తున్నారు. ఒక బెంగళూరులోనే లేదు అట్లా. గాడ్ బ్లెస్ యూ అమ్మ. ఐ ఆమ్ లైక్ యువర్ వీడియోస్ రెస్పెక్టివ్ అమ్మ. థ్యాంక్ యూ నాన్న. ఇంకొకటి దీనికి మాత్రం చాలా రెస్పాండ్ వచ్చిందిరా. చాలామంది దీన్ని నిజంగా బాధపడుతున్నారు. ఏది మోజులో పెడితే కూడా 4,00,000 వ్యూస్ అయినాయి మోజులో కూడా 2 రోజులకే. ఈ విషయంలో చాలామంది బాధపడుతూ పెడుతున్నారు. నిజంగా అమ్మ, మనము భర్తలు చనిపోయిన వాళ్ళ మెడికని పోవాలంటే ఎందుకు మనము పోలేమంటే, ఇప్పుడు వాళ్ళు కపుల్స్ పోతారు నాన్న, కపుల్స్ పోతారు. వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్, వాళ్ళ తప్పు కాదు అది. వాళ్ళు భార్యాభర్తలు ఎంజాయ్ చేయడానికే పోతారు. ఇప్పుడు వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తుంటారు, వాళ్ళు మంచిగా తిరుగుతూ ఉంటారు, అటు చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఇక రాత్రి ఏంటంటే ఎవరు రూములు వాళ్ళకు తీసుకుంటారు, బుక్ చేసుకుంటారు. వాళ్ళు రూమ్లలో వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటే, మన భర్తలు లేని వాళ్ళం అవన్నీ చూసుకుంటే హింస పడాలి అవసరమారా? సెకండ్ వచ్చేసి బాగా మీరు అనుభవించవచ్చు. ప్రతి ఒక్క భార్యకు, ఏ ఆడదానికైనా కానీ తన పార్ట్నర్ తోటి పోతేనే హ్యాపీ అనిపిస్తుంది. అవునా కదా? ఎవరితోటి పోయినా మజా ఉండదు, హ్యాపీనెస్ ఉండదు. తన హస్బెండ్ తోటే, తన పార్ట్నర్ హస్బెండ్ తోటి పోతేనే ఆ సంతోషం అనేది ఉంటుంది. ఇక ఆయనే లేనప్పుడు ఇక పోయి ఆ బాధపడేందుకు సపరేట్గా మూసుకొని ఇంట్లో కూర్చున్నది బెటర్. ఎంతైనా హస్బెండ్ ప్రేమను ఎవరు వంచలేరు కదరా, కదా. అనుభవించిన వాళ్ళకే తెలుసా. అవునరా, నిజంగా అనుభవించిన వాళ్ళకే తెలుసా బాధ ఏందనేది. పోయే కంటే ఇంట్లో ఉన్నది బెటరు కదా. ఇప్పుడు అమ్మ నాన్నతోటి పోయినామంటే అది వేరు ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు మన కొడుకు మన కోడళ్ళతోటి, మన బిడ్డ అల్లుడితో పోతే ఏమనిపించదు. కానీ వేరే అదర్స్ తోటి, మన చిన్నపిల్లలం ఇప్పుడు పోవచ్చు. మన ఏజ్ అయిపోయింది, వాళ్ళకు కూడా ఏజ్లు అయిపోయినాయి. అవునా కదా, వాళ్ళకు కూడా ఏజ్లు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు కూడా చెట్టా పట్టాలు వేసుకొని ఏం తిరగారు, ఏడ కూర్చుంటే ఆనే కూర్చుంటారు కదా. ఈ కాళ్ళను వచ్చే, ఆ ఏళ్ళను వచ్చే అని ఏడ పడతాను, వాళ్ళతో పాటు మనం కూర్చుంటే ఏం కాదు ఇప్పుడు పోతే. కానీ వయసు మీద ఉన్నప్పుడు పోతాం చూడు, అది మాత్రం నరకం. పోయే బదులు ఊకున్నది బెటర్. ఎస్ అమ్మమ్మ. కానీ హస్బెండ్ కూడా భార్యతో వెళ్ళాలని ఉంటేనే హ్యాపీ. అవునరా, హస్బెండ్తో కూడా భార్యతోటి వెళ్ళాలని ఉంటేనే హ్యాపీ. ఎందుకు చాలామంది మనము పెద్ద పెద్ద యాత్రలు, పెద్ద పెద్ద అన్నిటికీ పోవాలన్నా ఊటీ అవన్నీ ఏం అవసరం లేదు. నిజంగా ప్రేమ ఉన్నోళ్ళు అయితే చిన్నగా బండి తీసుకొని పార్కు పోయి కూడా హ్యాపీగా కూర్చొని ముచ్చట పెట్టుకొని రావచ్చు. అది ఎంత ఆనందాన్ని ఇస్తుంది భార్య భర్తలకి. అర్థం చేసుకొని రా అయ్యా అందరూ కదా. ఎంత హ్యాపీ ఇస్తుంది అది. ఓ ఊటికే పోవాలా, మన పక్కకు కూడా ఇప్పుడు వర్షం పడుతుంది, సన్నగా ముసురు పడుతుంది, మంచి హ్యాపీగా అట్లా చల్లగాలికి పోవచ్చు నిమ్మలంగా. మంచిగా కార్లో మంచిగా నిమ్మలంగా డోర్లు తీసుకొని నిమ్మలంగా పోతే ఎంత హ్యాపీగా ఉంటుంది. ఎంజాయ్ అనేది మన మైండ్లో ఉండాలి, సంతోషం అనేది మన ఆలోచనలో ఉండాలి. కొందరు ఉంటారు సోమరినా పోతూ కొడుకులు ఉంటారు, వెళ్ళామంటే ప్రేమనే, కానీ పోయి బయట తిరగాలంటే చేత కాదు, ఇంట్లో అంటారు, పొద్దంతా ఇంట్లో అంటారు. కానీ అట్లా భార్య పిల్లలు అట్లా తీసుకొని అట్లా తిరిగొద్దాం, అట్లా పోదామని మాత్రం సోయి మాత్రం ఉండదు. వాళ్ళకి ఉండదా పిల్లలకైనా భార్యకైనా తిరగాలని? ఊటికే పోవాలా, సిమ్లాకే పోవాలా, అదే కదా. ఇంకొకటి నాకు ఇదొక్కటి బాగా అనిపిస్తుంది. మనము 5 స్టార్ హోటల్ పోయి వేలు తగలబెట్టకట్రా. నిజంగా చెప్తున్నా, 5 స్టార్ హోటల్ పోయి వేలు తగలబెట్టి పైసలు పెట్టి రాకండి. వాడు 5 స్టార్ హోటల్లో కాకపోతే వాడు టేబుల్ వేస్తాడు, మనకు లైట్లు పెడతాడు, మనకు ఒక ప్లేటు నీట్గా మంచిగా అది ఒక స్టైలిష్ ప్లేట్ పెడతాడు, అందులో 2 ఇడ్లీలు పెడతాడు, 2 గిత్త చట్నీ, ఒక కలర్ఫుల్గా ఒక చట్నీ, కలర్ఫుల్గా ఇంకో చట్నీ, వాడు ఒక స్టైల్గా వాడు బాక్స్లో అది మనకు బౌల్లలో పెట్టిస్తాడు. దానికి వాడు మాత్రం 150 రూపాయల బిల్లు వేస్తాడు వాడు. అదేందో మనకు ఒక తృప్తి, అబ్బా నేను ఒక స్టార్ హోటల్లోకి వచ్చినాను. అదే బండి మీద రోడ్డు మీద చూడు, ఒక్కొక్కరు పిల్లలు ఎంత మంచిగా రోడ్డు మీద బండ్లు పెట్టుకొని అమ్ముతున్నారు, ఎంత టేస్ట్గా ఉంటాయి కదా. వాళ్ళు మంచిగా పచ్చటి ఆకు అరిటాకు వేసి, లేకపోతే మంచి సిల్వర్ కాయిన్ వేసి, మంచిగా 2 ఇడ్లీలు పెట్టి 2 ఇంత చట్నీ వేసి పెడతారు. అది తిన్నా ఎంతో టేస్ట్ ఉంటుంది. అయితే మేము కుర్చీ మీద కూర్చొని తింటే నష్టం ఏమున్నది? ఆడపోయి స్టైల్గా ఆడ తినాల్సిందేముంది? ఆ 150 అక్కడ, ఈడ 35 రూపాయలు ఇక్కడ, ఎన్ని పైసలు మిగులుతాయి మనకు ఒకసారి ఆలోచించండి. యువర్ చిల్డ్రన్ లక్కీ, యు ఆర్ ఏ గుడ్ మదర్. గుడ్ మదర్ ఏం లేదా, నా పిల్లలు అయితే నన్ను మంచిగానే చూసుకుంటారా. నేను కూడా రాంపల్లిలోనే ఉంటాను. ఓకే
పద్మ అంతే. అందుకే హోటళ్ళల్లో అన్ని పైసలు తగలబెట్టకండి. మంచిగా రోడ్డు మీద టిఫిన్ సెంటర్స్ అయితే రోడ్డు మీద బండ్లు పెట్టుకొని ఎంత బాగా అమ్ముతున్నారు. మనం ఉంటాయి కదా వ్యాన్స్ పెట్టుకొని అమ్ముతున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ పిలిస్తే పోతారు. మా భార్య పిలిస్తే వస్తుంది. లేకపోతే అలసిపోయాను వద్దులే నీకేం పని లేదా పని చూసుకో అంటారు. చాలామంది ఉన్నారు ఇట్లా. నిజంగా చాలామంది ఉన్నారు. ఈ సోమరిపోతు భర్తలు చాలామంది ఉన్నారు. ఏందో జీవితం అంతా అయిపోయింది అనుకుంటారు. నిజంగా సోమరిపోతులు లెక్క అంటారు. భార్య పిల్లల్ని అట్లా తీసుకుపోవాలని అయితే ఉండదు. అమ్మ నా ఏజు 19 ఇయర్స్. వీరల్. అయ్యో ఇంకొక కామెంట్ అది ఒక అమ్మాయిది అది మెసేజ్ చేస్తా రేపు పోస్టులు చేస్తావని. ఏజ్ అంటే గుర్తొచ్చింది. అమ్మ నేను రోజు బయట టిఫిన్ చెయ్యరా ఏముంది మంచిగా మన రోడ్డు మీద మంచిగా పెద్ద పెద్ద అవి ఏవి మన మంచిగా వ్యాన్స్ పెట్టుకొని పిల్లలు ఎంత టేస్ట్గా ఉంటాయిరా అవి. నిజం ఎంత టేస్ట్గా ఉంటాయి అవి. ఆ ఇడ్లీ ఆ చట్నీ వాళ్ళు మళ్ళీ నీట్గా మంచిగా అనిపిస్తుంది. స్టార్ హోటల్లో పోయి కూర్చుంటేనే మనకు ఫుడ్డా మంచిగా. నేనైతే ఆ కుర్చీ మీద కూర్చొని తినమని తింటా కూడా నేను అట్లేం లేదు. నేను అవసరం అనుకుంటే నేను ఫ్లైట్ ఎక్కుతా, అవసరం అనుకుంటే నేను రిక్షా ఏది మన ఆటో రిక్షా కూడా ఎక్కుతా నేను. అమ్మ మీరు ఎక్కడ ఉంటారమ్మా ఒకసారి కలవాలని ఉంది. నేను హైదరాబాద్లో ఉంటాను, రాంపల్లిలో ఉంటాను. కృష్ణవేణి కిట్టు హాయ్ ఆంటీ లవ్ యూ. మీరంటే చాలా ఇష్టం నాకు. థ్యాంక్ యూ రా కృష్ణవేణి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ధైర్యం ఇవ్వడానికనే నేను ఈ మెసేజ్లు చేస్తూ ఉంటారా, మంచి చెడు చెప్తూ ఉంటా. ఓకే, ఒక్కొక్కసారి మధ్యలో నవ్విస్తూ ఉంటా. ఎందుకంటే బోర్ కొట్టదు. రోజు అవే ఉంటే కూడా బోర్ వస్తుంది. కానీ ఇప్పుడు ఈ మధ్యలో వంటలు చెప్తాను. నేను వంటలు బాగా చేస్తాను. నేను చాలా బాగా చేస్తాను. మొన్న వినాయక చవితి కూడా ప్రసాదం చేసుకోబోతేనైతే అసలు అప్పుడు అది పెరుగన్నంకి అయితే ఎగబడ్డారు. ఒక ఆయన అయితే వచ్చి దగ్గర అందరూ వచ్చి మా కోడలు నేను చేయలేదండి, మా అత్త ముందు మా అత్తమ్మ చేసిందని అందరికీ చెప్తే చిన్న పిల్లల కాచు అమ్మ ఎంత బాగా చేస్తావని. కొన్ని టిప్స్ కొన్ని ఉంటాయి టిప్స్ ఉంటాయి. పులిహోర అది పెరుగన్నం కూడా పులిహోర కూడా ఒక టిప్స్ ఉంటాయి. నేను పెరుగన్నంకి అయితే మెయిన్ నేను చెప్తా. అమ్మ మీరు ఎక్కడ ఉంటారు ఒకసారి కలవాలని ఉంది. ఓకే మీరు చాలా స్ట్రాంగ్ చూస్తాను. స్ట్రాంగ్ అంటే మరి స్ట్రాంగ్ ఉండకపోతే ఏం చేస్తాం రా. స్ట్రాంగ్గానే ఉండాలి. బాధపడ్డామా కథం బాధనే అట్లనే కుంగిపోతాం. చల్ ఇదేంది దీని సమస్య ఉంది, ఇది చాలా నీ అమ్మాయి దీన్ని పోకపోతుందా, దీన్ని సాల్వ్ చేయలేకపోతామా అంటే ఇప్పుడు సమస్య అని కూర్చుంటే సమస్య తీరుతుందా రా, తీరదు కదా. ఇప్పుడు భర్తలు వదిలేసి కూడా హాయ్ రా ఓన్లీ టైలరింగ్ లాస్య. అమ్మ బాగుండరా లాస్య. చాలామంది పిల్లలు నేను వీళ్ళందరూ రెగ్యులర్గా పెట్టే పిల్లలు నాకు కామెంట్స్. నేను ప్రతి ఒక్కరు కామెంట్ చూసి లైక్ కొడతా తెలుసా. ఖచ్చితంగా నైట్ పడుకునేటప్పుడైనా ఒక గంట టైం తీసుకొనైనా 2 గంటల టైం తీసుకొనైనా అందరికీ లైక్స్ కొట్టుకుంటూ ఏదైనా మంచి కామెంట్ ఉంటే వాళ్ళకు రిప్లై ఇచ్చుకుంటూ వస్తాం. ఓకే పీటర్సన్ హాయ్. లేదురా నేను నేర్పిస్తాను, నిజంగా చెప్తున్నా కదా నేను నేర్పిస్తాను. నేను నేర్పించడం అంటే నా స్టైల్లో నేను చెప్తాను. నేనైతే వంటలలో పర్ఫెక్ట్. నేను నాకంటే ఎక్కువ ఇంకా మా అక్క అయితే ఇంకా బాగా వంటలు చేస్తుంది తెలుసా మా అక్క. అరే నేను దీపావళి వచ్చిందంటే 150 మందికి వండి పెట్టొచ్చిందంటరా నేను మా అత్తగారింట్లో. మా వాడకట్లో ఫేమస్ నా వంటలు తెలుసా. మాకు దీపావళి నోము ఉంటుంది. మాకు బీడీల కంపెనీ నుండి, మా కంపెనీ కదా బీడీ ఫ్యాక్టరీ, మా వర్కర్సు వాడకట్టోళ్ళు అందరూ ఒక 150 మంది అట్లా అవుతుండే. ఒకవేళ పిలుచుకొని పోయినప్పుడు అడుగుతాడు ఏం తింటామంటారు. ఏదన్నా అడిగితే ఏ వద్దు ఏం బాగుంది ధను కొందరు అట్లా ఉంటారు ధను, నిజంగా కొందరు అట్లనే ఉంటారు మగవాళ్ళు. తీసుకుపోయి వాళ్ళకంటే ముందు ఆ టేస్ట్ వీళ్ళే చెప్తారు బాగలేదు అది మంచిగా ఉంటుంది అంటారు కదా, తినిపించవలసి వస్తుందని. నిజంగా సుధారాణి హాయిరా సుధారాణి. నిజంగా ఎంత కామెడీగా ఉంటారు. కానీ ఏమి ఇన్సిడెంట్ డ్రైవ్ అయితే భర్తల చంపుడు అయితే ఏది చూడు ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఏది చూడు
ఇది చెప్పడం ఊకే అవే చెప్తుంటే మీకు కూడా వీళ్ళు ఏదో కావాల్సుకొని ఈ శారదమ్మ ఏంది ఊకే ఇవే న్యూస్లు చెప్తుంది, ఈమెదో మనకు ఏదో ఛానల్ ఇంప్రూవ్ కావడానికా లేకపోతే ఈ దేనికోసమో ఈమె మానిటైజేషన్ కోసమా ఇవన్నీ ఊకే చెప్తుందని మీరు అనుకుంటారని నేను చెప్తలేను. నాకు అన్నీ మాకు హ్యూమన్ రైట్స్ మాకు మొత్తం వస్తాయి, మాకు అన్నీ సాక్ష్యాలతో సహా ఉంటాయి మా దగ్గర. అమ్మ నమస్తే, హాయ్ రా, నమస్తే స్మార్ట్ పవన్ హాయ్. పవన్ అంటే ఎవరబ్బా? కృష్ణవేణి మీరు ఒక్క వీడియో చేశారు, హస్బెండ్ చనిపోతే బొట్టు గాజులు వీడియో నాకు చాలా బాగా నచ్చిందమ్మా. మరి లేకపోతే ఏంది? చిన్నపిల్లలు 25 ఏళ్ళు 26 ఏళ్ళ పిల్లలకు చచ్చిపోతూ ఉంటే అన్ని తీసి కూర్చుంటారా? వాళ్ళకు ఉండదా? ఆడపిల్లని కోరుకునేదే అది కదరా. ఆడపిల్లనే అలంకరణ అంటేనే ఆడపిల్లకు ముఖ్యమైనదే అలంకరణ, ఇష్టము. అది అలంకరించుకున్నంత మాత్రాన్ని ఇక అదేదో తప్పు చేస్తున్నట్టుగా, ఇక ఈ భర్తలు ఉన్నోళ్ళు అలంకరించుకున్న వాళ్ళు అంతా వీళ్ళంతా బుద్ధిమంతులు అయినట్టుగా, ఇక వీళ్ళు ఏ తప్పులు చేయనట్టుగా, ఇక ఎవరు ఈ కాంటాక్ట్సే లేనట్టుగా ఈ భర్తలు చనిపోయిన వాళ్ళ మీదనే ఏడ్చి చేస్తారు దరిద్రులు కదా. ఇప్పుడు అవన్నీ భర్తలను చంపుతున్నది అంత ఎవర్రా? భర్తలు ఉన్నోళ్ళే కదా చంపుతుంది. ఏంటిదిరా హాయ్ రా? అయ్యో అట్లేం లేదురా అమ్మ, ఇప్పుడు దసరా సీజన్ కదా, కొంచెం బిజీ కదా, చూస్తున్నా కామెంట్ రిప్లై ఇవ్వట్లేదు, కానీ మీ స్మైల్ కోసం మాత్రం ఖచ్చితంగా చూస్తూనే ఉంటాం మీ వీడియోస్. ఓన్లీ లాస్య హాయ్ రా లాస్య. నేను అమ్మ మీ కట్టప్ప మర్చిపోయారా? నేను పవన్ అరే పవన్ నువ్వారా? ఏడుకొచ్చింది నీ ఐడి. సేమ్ టాపిక్ అమ్మ, మీరు చదివినా ఓకే. స్మార్ట్ పవన్, నీ ఛానల్ ఎంత దూరం వచ్చింది? సేమ్ టాపిక్ అమ్మ, మీరు లేదురా చదివిన కట్టప్ప మా పవన్. విన్నీ వీరల్, నేను మీ వీడియోస్ చూడడము నిన్న స్టార్ట్ చేశానమ్మా. మీ వీడియోస్ అన్నీ చూసి నేను చాలా నేర్చుకున్నామ్మా మీ వీడియోస్లో. థ్యాంక్ యూ రా. నేర్చుకోవడం కాదురా, మీరు ధైర్యంగా ఉండాలి. నిజంగా ఇవన్నీ జీవిత సత్యాలు రా, నేను చెప్పేటి అన్నీ జీవిత సత్యాలు ఇవన్నీ, అవునా కదా. ఇప్పుడు పిలుస్తారు మనని, ఇప్పుడు మన చుట్టాల దాంట్లోనే కొందరు పార్షాలిటీలు ఉంటాయి, ఉండయా? వాళ్ళకు ఇష్టమైన వాళ్ళ కుటుంబాలను నెల రోజుల ముందు నుండే వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, ఇది కొనుక్కొచ్చుకున్నాము, అవి తెచ్చుకున్నాము, మీ ఇట్లా అట్లా అని చెప్పేసి అని ప్రేమలు పోసుకుంటారు. అయ్యో నువ్వు ముందేరా, 4 రోజుల ముందేరా, అయ్యో 5 రోజుల ముందేరా, 10 రోజుల ముందేరా, అన్నీ నువ్వు ఉండాలి, ముందుండాలి చేయాలంటారు. వాళ్ళు ముందే అన్నీ చెప్పుకుంటుంటారు, పిలుచుకుంటుంటారు. పిల్లలు పిలుస్తారు, మొగోళ్ళు పిలుస్తారు, అందరు పిలుస్తారు, కుటుంబ సభ్యులు వాళ్ళు. కానీ వాళ్ళకి ఇష్టం లేని కుటుంబాలు ఉంటాయి చూడు, ఎవరు పిలవరు. ఇంటి పెద్ద ఒక్కడే ఫోన్ చేస్తాడు, రేపు ఉన్నది మా ఇంట్లో ఫంక్షన్ రండి అంటారు. కానీ ఆయన భార్య చెప్పదు, వేరే వాళ్ళకైతే చెప్తుంది ఆయన భార్య, కానీ మనకు మాత్రం చెప్పారు కదా. ఇవి చానునే ఈ కుటుంబాలలో ఈ రాజకీయాలు చాలా ఉంటాయి. బాయ్ రా ధను, బాయ్. ఓన్లీ టైలరింగ్ లాస్య. అమ్మ నా పేరు వాసవి, షాప్ పేరు లాస్య అన్నమాట. ఓకే వాసవి హాయ్. స్వప్నారామ్ హాయ్ అమ్మ, హాయ్ స్వప్నారామ్. సౌరభ కృష్ణవేణి కిట్టు. ఒకసారి ఆఫీస్కి వెళ్ళి వచ్చాక డౌన్ అయ్యి మైండ్ బ్లాక్, చాలా టైం మీ వీడియో చూశాను, థ్యాంక్ యూ. బాగా లేకుంటేనా నాన్న? చూడండి నాన్న, ఇంకా మంచి మంచి మెసేజ్లు ఇస్తా. అమ్మ నేను రోజు మీ వీడియో గురించి వెయిట్ చేస్తా. కవిత థ్యాంక్ యూ రా కవిత, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమిరా లైకులు కొడతలేరు ఎవ్వరు? అంటే అంటే చూసిపోతున్నారా? అంటే నాకు ఈ లైకులు కొడితే వీళ్ళు మనోళ్ళు అన్నీ నేను అట్లా ఫిక్స్ అన్నట్టు. కాంతి హాయ్. సుధారాణి సిస్టర్ మీరు చాలా బాగున్నారు. బాగేమున్నదిరా, ఇదంతా ఫిల్టర్ మొక్కాలేరా. ఫిల్టర్ తీస్తే ఎవరు మంచిగా ఉంటారు, అందరు మామూలుగానే ఉంటాం. కాకపోతే ఇది మాత్రం ఫిల్టర్ కాదు, కొంచెం మామూలు కెమెరా అనేది, ఇది ఫిల్టర్ కాదు. అందుకే మీకు ఉన్నట్టుగానే నా ముఖం అవపడుతుంది. ఫిల్టర్ అంటే ఇంకా క్లారిటీగా అవపడుతుంది. చెయ్యవలసి వస్తుంది నాన్న. మేము యూట్యూబ్ ఆల్గారిథము యూట్యూబ్ క్యాచ్ చేయాలంటే ఖచ్చితంగా హెచ్డి పెట్టాలి మేము. ఇలా అమ్మ మీరు మల్టీ టాలెంటెడ్. ఏం టాలెంట్ రా? టాలెంట్ ఏందిరా వాసవి? అసలు నాకు యాక్టింగ్ అంటేనే చాలా ఇష్టం తెలుసా. నేను బాయ్ గటప్ వేస్తేనైతే వీర లెవెల్లో వీడియోలు చేసారు అందరూ. రీమిక్స్లు దాదాపుగా ఒక 4500 రీమిక్స్లు ఉన్నాయి తెలుసా నా పక్కకి. హైదరాబాద్ అమ్మ. హౌండ్ స్వప్నారామ్ ఐఎమ్ జస్ట్ నౌమా.
ఓకే. స్వప్నరామ్ హాయ్ రా. కనుకంటే అమ్మ మంచిగా చెప్తున్నాను. కవిత చెప్పేదేముందిరా ఇవన్నీ జీవిత సత్యాలు రా ఇవన్నీ. పవన్ వ్యూస్ వస్తాయి అమ్మ, అంతే లైక్స్ కొంచెము తక్కువనే వస్తాయి. ఇక అంత ఓపికలు ఉంటాయి ఆ పవన్ వాళ్ళకి. వీడియోలు చూసుడే వాళ్ళు గగనం ఆడికే, అమ్మో వీళ్ళు వీడియో చూసుర్రా నయమేలే పర్వాలేదు అనుకోవాలి. ఇక్కడ లైకులు వాళ్ళకి అంత ఓపుకుంటా, అది వచ్చి లైకులు కొట్టే అంత ఓపుకుంటుందా? వాటికి ఏమైనా పైసలు పడతాయి వాళ్ళకి ఏమైనా? కానీ కొట్టరు వాళ్ళు, లైకులు కొట్టరు, పైసలు ఏం పడాయి. ఏదో జస్ట్ ఇట్లా అంటే అయిపోతుంది కదా అనరు. అదేదో ఇట్లా చూసి ఆడికే వాళ్ళకి ఇదైతుంటుందండి. ఎందుకంటే ఇంకా స్క్రోల్ చేయాలి, ఇంకా నెక్స్ట్ వీడియో ఏమొస్తుందని అదే ఆతృతలు ఉంటారు. అంతేగాని ఇక మనకు వచ్చే లైకులు కొట్టే అంత ఉంటుందే చెల్తా. ఎందుకు అడుక్కోవాలి బుచ్చగాళ్ళ లెక్క. అమ్మ మీరంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ శ్రీ నవదుర్గ. హాయ్ రా నవదుర్గ. కళ్యాణి అక్క బావ, మా బావ అక్క పెట్టి కళ్యాణికాయ అక్క సూపర్. ఇగో ఇది ఒక్కటి చెప్పాలిరా, నిజంగా ఇది మెసేజ్ కూడా చేసిన, రేపు పాజ్ చేస్తా. కొందరు భర్తలు ఎట్లుంటారంటే భార్యలను ముందేసి భార్యలను బాధనం చేస్తారు కదా. నా పిల్లని చెప్తే తిట్టలేదు, మీరు ఇంటికి రాకండి. మా అమ్మ నాయన అంటే నాకు చాలా ఇష్టం, కానీ నా పిల్లం ఒప్పుకుంటలేదు. నా తల్లిదండ్రులకు తిండి పెట్టాలంటే, అయ్యో నా పిల్లానికి నా ఇంట్లో ఉండడం ఇష్టం లేదు, బయట పోయి ఉందామంటుంది. నాకున్నది మా అమ్మ నాన్న అంటే ప్రేమ, కానీ నా పిల్లానికి లేదు అని చెప్పేసి అని పిల్లాలను ముందేస్తారు కొందరు. అందరేమో పాపము లోకము ఇంటి సభ్యులు అందరూ ఆ భార్యను తిడుతూ ఉంటారు. పాపం ఆమెకు అన్యం పుణ్యం తెలియదు. ఆమె ఏమనుకుంటుంది, నన్ను ఎందుకు అంటున్నారు, నేను అన్ననా, నేను పోతానా, నేను ఉన్నా అన్ననా, నేను ఇది చేస్తా అన్ననా అని బాధపడుతూ ఉంటుంది. తప్పు నీ భర్త దగ్గర ఉన్నదమ్మా, ఫస్ట్ అది తెలుసుకోవాలి ఎవరే కానీ. అమ్మో పిల్లలను ముందేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు రోయ్. హాయ్ సేడ్ హాయ్. గాయత్రి హాయ్ రా. నిజంరా గాయత్రి, వాళ్ళకే ఉండదు, ఫస్ట్ వాళ్ళకే తల్లిదండ్రుల మీద కొడుకులకు ఉండదు ప్రేమ. ఏమనంటే భార్యలను ముందేస్తారు. చాలా డేస్ అవుతుంది మిమ్మల్ని చూసి. హ్యాపీ టు సీ యూ ఆంటీ. థ్యాంక్ యూ రా రేవతి. గాయత్రి గాయత్రులు 2 ఉన్నారా? స్వప్న కడియాల. ఓకే స్వప్న కడియాల హాయ్ నాన్న. అమ్మ మీరు అంటే నాకు చాలా ఇష్టము, మీ మాటలు నాకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది. ధైర్యంగా ఉండాలి రా దుర్గా, శ్రీ దుర్గా, ధైర్యంగా ఉండాలి. ఏదైనా సమస్య ఎదుర్కోవాలి, భయపడద్దు. భయపడితే మనం అక్కడనే ఉంటాం, ఏం చేస్తాం చెప్పండి. అప్పుడు సమస్య వస్తుంది, భయపడి బాధపడి కూర్చుంటే ఆ సమస్య తీరుతుందా? తీరదు కదా. నాకైతే ఈ కొన్ని చిత్రం అనిపిస్తాయిరా. కొన్ని ట్రంప్ శాస్త్రాలు ఉంటాయి కొందరు మన ఊళ్ళో. దాంట్లో ఏదైనా ఉంటే మనమే డైరెక్ట్ మాట్లాడుకోవాలి, అయ్యో ఇట్లా కాదు ఇట్లా అని ఆ సమస్యను సాల్వ్ చేసుకోవాలి. ఎవడో వచ్చి మన సమస్యను సాల్వ్ చేస్తారని ఈ తోకయ్యలను తోకమ్మలను తీసుకొచ్చి మధ్యలో పెడితే ఇక్కడ ఎక్కడో కాలుతుంది మనకు కదా. హాయ్ పిని, నీ వీడియోస్ చాలా బాగా చెప్తారు జీవితం గురించి. ఎవరబ్బా? ఎవరు? వీరేంద్ర కుర్వా. తెలుసా నాన్న నేను. రేవతి మీరు ఎక్కడ ఉంటారు ఆంటీ? ఒక్కసారి కలవాలి మిమ్మల్ని బయట. ఏం కలుసుర్రా కవిత, కలుసుడు వద్దురా. ఎందుకంటే ఇదిగో తోక అంటే అదిగో పులి అంటున్నారు తెలుసా. అమ్మో నేను చాలా ఇది ఫేస్ చేసిన నేను. మనము ఏది మన మిస్టేక్ లేకున్నా కానీ దానికి 12 జోడించి మాట్లాడతారు తెలుసా. ఒక్కొక్కరిని పోయి చెప్పు తీసుకొని కొట్టాలనిపిస్తుంది నాకు ఇంటికి పోయి తెలుసా. ఎన్నడున్నా కానీ కొడతా ఎవరినో ఒకరినైతే. కరెక్ట్గా మాట్లాడారమ్మ మీరు. ఐ లవ్ యూ రా. మీ పిన్ని, ఓ పిన్ని నీ వీడియోస్ ప్రతి వీడియో చూస్తా నేను. బతుకుదెరువు గురించి చాలా అందంగా చెప్తారు. ఎవర్రా? వీరేంద్ర కుర్వా. రమ్య హాయ్ రా రమ్య. ట్యాంగో యాప్ గురించి చెప్పాలి. మన ఆడవాళ్ళే, మన తెలుగు ఆడవాళ్ళే ట్యాంగో యాప్లో ఉన్నారు తెలుసా. 2000 సబ్స్క్రైబ్ చేసుకొని 2000 వాళ్ళకి ఇస్తే లైవ్లు అన్నీ చూపిస్తున్నారు. మేము పట్టుకున్నాం అవన్నీ, దెబ్బకే పారిపోయారు తెలుసా. ఐడీలు క్లోజ్ చేసుకొని ట్యాంగో యాప్లోకి పోయ్యండ్రంటే ఇక శారదమ్మ వచ్చిందిరా అమ్మ, ఇక పన్ను పడుతుందని చెప్పేసి అని. ఎవరు రారమ్మా, సమస్య మనమే తీర్చుకోవాలి, మనకు అడ్డుకట్ట అంతే కదా. పవన్ ప్లీజ్ డబుల్ ట్యాప్ ఆన్ ద స్క్రీన్. ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్. ఎందుకులే పవన్, ఏమొద్దు షేర్ అవన్నీ. వాళ్ళ పాపం వాళ్ళు ఎంత ఇదిగుంటారు.
ఏమో లైవ్‌లలో కూర్చొనట ఏమో నాకు గిఫ్టులు పంపియండి. అయ్యో! నాకు గిఫ్టులు పంపియండి. నాకు గిఫ్టులు పంపియండి. ఎందుకు అట్లా వాళ్ళకిష్టం ఉంటే వాళ్ళే ప్రేమ చూపిస్తారు. మనం అడుక్కోవాలా? నాకు కూడా హస్బెండ్ చనిపోయారు. చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నా. మీ మాటలు అరే! ధైర్యంగా ఉండాలిరా దుర్గా. ధైర్యంగానే ఉండాలి. నువ్వు ఇప్పుడు కాదు. సచ్చేదాకా నీ మీద నువ్వే ఆధారపడి ఉండాలి. నిజం చెప్తున్నా. మన అదృష్టం మంచిగుండి పిల్లలు మంచోళ్ళైతే ఇక కొంచెం మన లైఫ్ జర సెట్ అయ్యి జర హ్యాపీగా ఉంటాం. ఇక కొందరికైతే పాపం కొడుకులు చూడనోళ్ళు ఉంటారు, కోడళ్ళు చూడనోళ్ళు ఉంటారు, బిడ్డలు చూడనోళ్ళు కూడా ఉంటారు, భర్తలు చనిపోయినోళ్ళు. వాళ్ళ దురదృష్టం అనుకోవాలబ్బా అదైతే. నిజంగా చెప్తున్నా కదా! అలాంటోళ్ళని చూస్తే బాధ అనిపిస్తది. ఎందుకంటే వాళ్ళ భర్త చనిపోయే ఇంత దూరం అయ్యి, ఇంత దూరం తీసుకొస్తే పిల్లల్ని, వాళ్ళ తల్లిని చూడకుండా చిన్న చూపు చూస్తే నిజంగా ఆ తల్లి ఎంత అనాథ అయిపోతది ఆ పిల్ల ఆమె. అమ్మ నేనైతే గీదైతే ఈ విషయంలో నేను అదృష్టవంతురాలురా నిజంగా చెప్తున్నా. నాకు ఇచ్చిన వరం అనుకోవాలి నా బిడ్డ అయినా, నా కొడుకైనా. ముఖ్యంగా నా బిడ్డ, నా కొడుకన్నా బద్మాషులు గాని, నా అల్లుడు, నా కోడలైతే అబ్బా! బంగారు కొండలే వాళ్ళైతే. హ్మ్. పెడతారా గోవర్ధన్? ఖచ్చితంగా పెడతా. రమ్య మీరు చాలా స్ట్రాంగ్ అమ్మ. నిజం రా నేనైతే నా బిడ్డ కంటే నా అల్లుడికే ఓటెక్కువేస్తా. నా కొడుకు కంటే నా కోడలికే నేను ఓటెక్కువేస్తా. మంచి పిల్లలురా. నిజంగా మంచి అల్లుడు. మంచి కోడలు. నా అదృష్టం అనుకుంటా. అమ్మో! నా కొడుకు బిడ్డ వీళ్ళా? ఇగో నేనొకటి చెప్తారా? నా బిడ్డ, నా కొడుకు ఎట్లుంటారో తెలుసా? వీళ్ళు కుండలు పెట్టి బంగారు బిందెలు పట్టుకొచ్చుకునే అంత తెలివిగల్లోళ్ళు, అంత సూరుమార్కులు నా ఇద్దరు పిల్లలు. కానీ నా కోడలు, నా అల్లుడు మాత్రం బంగారు బిందెలు పెట్టి మట్టి కుండలు తెచ్చే అంత పాపం అమాయకులురా. నిజంగా చెప్తున్నా. లైవ్ పెట్టండి. మీరు నాకు చాలా ఇష్టం. తప్పకుండా వీలైనప్పుడు పెడతారా? ఎప్పుడు పెట్టినా గానీ గీ టైంకే పెడతా. 7-9 మధ్యలోనే పెడతారా ఎప్పుడు పెట్టినా. 7-9 గంటల లోపు పెడతా. ఎందుకంటే అందరికి జర ఆడోళ్ళకైనా పనులు చేసుకొని ఉంటారు. మగవాళ్ళకైనా కొంచెం రెస్ట్ తీసుకునే టైము. చూసినా వాళ్ళకొక ఇంట్రెస్ట్‌గా చూస్తారు. అవునా కదా! ఈ టైంలో పెడతా నేను. ఓకే. అమ్మ రోజు లైవ్ పెట్టండి. పెట్టడానికి ట్రై చేసాం. మాది మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్, మీది తెలంగాణలో ఏ డిస్ట్రిక్ట్ అటు జనగాం. ఒకప్పుడు వరంగల్ డిస్ట్రిక్ట్, ఇప్పుడు జనగాం డిస్ట్రిక్ట్. జనగాం ముద్దు బిడ్డని నేను. ఓకే. ఏం చేశారమ్మ వంట? ఇయ్యాల నేనేం వంట చేయరా, నా కోడలే అంతా. బుక్కడు అన్నం పెడితే తిని మన రూమ్‌లో వండుడే అంతే. అన్ని కోడలికే బాధ్యత. హ్మ్. ఎందుకురా ఈ ఎదవ పెత్తనాలు, అత్త పెత్తనాలు మనకి. బుక్కడు అన్నం పెడితే తిని నిమ్మలంగా రూమ్‌లో వండుకోవాలి. అన్ని పెత్తనాల కోసం మనం పోయి ఇది ఇట్లా, అది అట్లా అని వాళ్ళ మీద మనం డిమాండ్ చేయొద్దు. అట్లా చేయొద్దు. బుక్కడు అన్నం ఇంత వండి పెట్టిర్రా అబ్బా తిన్నామా ఈడికే సంతోషం అనుకోవాలి. అమ్మా భగవంతుడా నాకు ఎంత మంచి కోడలు ఇచ్చినవురా తండ్రి అని ఆ బుక్కడు అన్నం తినాలి, వచ్చి రూమ్‌లో వండుకోవాలి. దానికి 12 వంకలు పెట్టి 12 ముచ్చట్లు మాట్లాడి వాళ్ళ మనసులు ఇరగొట్టాలి. కదా! అమ్మ మీది ఎక్కడి నుండి హైదరాబాద్. లేదు గోవర్ధన్ మంచిది కోడలు. అల్లుడు కూడా చాలా మంచోడు. అసలు అమెరికా పోతేనైతే 6 నెలలు రా నాకు అల్లుడు చూసుకుండు కదా అంటే అబ్బా! నా జీవితంలో మర్చిపోను. ఆయన అంత అంటే ఇంత ఎందుకంటే ఆయన ఏందంటే అంత దూరం నుండి వచ్చిర్రు కదా! హాయ్ బంగారు తల్లి బాగున్నారా? అలాగే అందరూ బాగున్నారా? టిక్‌టాక్‌లో మీ వీడియోస్ ఫుల్ ఫ్యాన్స్. ఇప్పుడు యూట్యూబ్‌లో కూడా ఫుల్‌గా ఉన్నారు. మీరెప్పుడూ నవ్వుతూనే ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ విజయ ఎంఎస్‌కే. థ్యాంక్ యూ అమ్మా. మీరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. హ్మ్. నేనిచ్చే వీడియోలతోటి మీరు ధైర్యంగా ఉండాలి. హ్మ్. ఎవరికీ భయపడొద్దు. హ్మ్. ఓకేనా? హ్మ్. నేను అదే చెప్తున్నాను మంచి కోడలు దొరికిందని. లేదు నాన్న కోడలని కాదు నా అల్లుడు కూడా చాలా మంచిది. ఇది నా అదృష్టమే. నా 30 ఏళ్ళ నా కష్టానికి ఇప్పుడు మా కాక ఉండే మా బాబాయ్ అబ్బో! చాలా మోటివేషన్ చనిపోయాడు మా బాబాయ్ రాములు మా కాక పేరు. మా బాబాయ్ చెప్పుండే నాకు. ఏది నా హస్బెండ్ చనిపోయినాక, "నువ్వు మ్యారేజ్ చేసుకొని అంటున్నావు కదా బిడ్డ, నీ అత్తగారింటికాడనే ఉంటా అంటున్నావు కదా! కానీ నువ్వు అన్నీ ఓర్చుకొని ఒక యజ్ఞం మీద ఉన్నా అనుకో బిడ్డ నువ్వు. యజ్ఞంలోనే ఉన్నా అనుకో. యజ్ఞం చేస్తున్నా నా జీవితం నేను యజ్ఞం మీదనే కూర్చున్నా అనుకో. ఎన్నడున్నా నీకు అమృతం వస్తది బిడ్డ. నీకు ఫలితం వస్తది" అన్నాడు. 100% నిజంరా ఇది. మీ అమ్మ నీ సంస్కారంకు నమస్కారము. కోడలు అల్లుడు గొప్ప అని చెప్పావు చాలు అంతే. లేదురా వీరేంద్ర కుర్వా నిజము. అసలు నిజం చెప్తున్నా కదా! మేము అత్తగోడలు ఏదో చిన్న చిన్నయి అంటే సంథింగ్ ఎవరికైనా అది కామన్‌గా ఉంటాయిరా అంతే.
కానీ మేము ఇంత పెట్టుకునే అంత ఉండదు. ఈడ ఏందంటే గొప్ప విషయం ఏదన్నా చిన్న మాట నేను నోరు జారిందంటే నా కోడలు ఒక్క మాట అన్నది వెళ్ళిపోతుంది అంతే తన రూమ్లోకి. నేను మెసేజ్ పెడతా, అమ్మ సారీరా ఏదో జర డిప్రెషన్లో ఉండో ఏదో తొందరపాటుగా మాట జానడే పోనీలే అత్తమ్మ ఇట్స్ ఓకే అంటది. తెల్లారులేస్తే మళ్ళీ ఇద్దరం మంచిగా హాయ్ బాయ్ అని చెప్పుకొని మంచిగా హ్యాపీగా ముందుకు వెళ్ళిపోతాం. అదే అట్లా పెట్టకుంటే నేను చెప్పండి, నేను మెసేజ్ అట్లా వాట్సాప్‌కు లేదమ్మా నాది మిస్టేక్ అని పెట్టకపోయేదుంటే తెల్లారి ముఖం చూసుకోగలుగుతామా? లేము కదా. మా కోడలు కూడా అట్లనే చేస్తది. నన్ను ఏదన్నా చిన్న కొంచెం కసురుకున్నా ఆమె అట్లనే పెడుతది మా కోడలు కూడా. అంతే మా ప్రాబ్లమ్ ఆడనే సాల్వ్ అయిపోతది. తెల్లారి లేస్తే మళ్ళీ హ్యాపీగా ఉండం. ఇలా గొప్ప విషయం తెలుసా? ఇక మా కొడుకు మా ఇద్దరిని చూసి ఓర్వడు తెలుసా? అత్త కోడళ్ళు ఒక్కటి అంటాడు. అత్తనంటే కోడలికి రేషం వస్తది. కోడలి కంటే అత్త రేషం వస్తది. నా కొడుకే మాకు మధ్యలో పుల్లలు పెడతాడు ఇక. కానీ మేము పట్టించుకోము. మేమిద్దరం అనుకుంటాం కావాలని చేస్తుండని. మీరు చాలా అందంగా ఉంటారే. అందం ఏమున్నదిరా స్వప్న, ఇది ఫిల్టరే, ఏం లేదు. మా అమ్మకు అదృష్టం ఎప్పుడు వస్తుందో, మంచి కోడలు ఎప్పుడు వస్తుందో మరి. అరే కోడలు వచ్చుడు గొప్ప కాదురా, కొడుకు నువ్వు కరెక్ట్ నువ్వు ఉండాలి. నీ భార్యకు కరెక్ట్ మోటివేషన్ నువ్వు ఎంచుకోవాలి. ఇప్పుడు నా కొడుకు ఉన్నాడు, కొడుకు పెళ్లి ముందు ఏమని చెప్పిండు నా కోడలికి, నా తల్లి కంట్లో నుండి ఒక కన్నీరు వస్తే మాత్రం నిన్నైనా వదిలిపెడతా కానీ నేనైతే నా తల్లిని వదలనని చెప్పిండు. నా కొడుకు ముందే చెప్పిండు అట్లా. నాకు కూడా చెప్పిండు మా కొడుకు, అమ్మ నీ వల్ల నా భార్య కూడా ఇబ్బంది పడదు, చాలా చూసుకుంటాను అడుగు అని చెప్పేసాను. మా ఇద్దరికి ఎవరి భయం వాళ్ళకి పెట్టిండు తెలుసా మా కొడుకు. నా భయం నాకు పెట్టిండు, మా కోడలు భయం నా కోడలు పెట్టిండు. అందుకే మేమిద్దరం మంచిగా ఉన్నాం. మాట అంటే వాడు ఏమన్నా అంటాడో అని నాకు భయం, మా కోడలు కూడా వాళ్ళ అమ్మని ఏమన్నా అంటే ఏమన్నా అంటాడేమో అని ఆమెకు భయం. ఈ భయాలు ఉండబట్టికే మేము ఇద్దరం మంచిగా ఉన్నాం. అవునా కదా. అది నువ్వు అది చేయరా గోవర్ధన్ కొడుకా, నువ్వు నీ భార్యకు నువ్వు కంట్రోల్ చేయి. నీ తల్లికి కూడా చెప్పాలి, నీ భార్యకు కాదు నీ తల్లికి కూడా చెప్పాలి. అదేనా, ఇద్దరిని కూర్చోబెట్టుకొని చెప్పు. మీరిద్దరు గొడవలు పడద్దు. నా తల్లిని ఒక్క మాట అన్నా నేను ఊరుకోనని నీ భార్యకు చెప్పు, నా భార్యను ఒక మాట అన్నా నేను ఊరుకోనమ్మా అని నీ భార్య చెప్పు. ఇద్దరిని కూర్చోబెట్టి చెప్పు, ముఖం ముంగడే చెప్పు. అదే చక్కగా అవుతుంది, మొత్తం సెట్ అయిపోతుంది. ఎవరి మాటలు వినొద్దు, ఎవరిది వాళ్ళకి చెప్పాలి. అదే కరెక్ట్. చాలా మంచి కుటుంబం. లేదురా నిజంగా ఎస్వివి రియల్. 5 years బ్యాక్ టిక్టాక్లో మీ వీడియో చూసి మళ్ళీ ఇప్పుడు యూట్యూబ్లో చూసామమ్మ. మీ మాటలు చాలా పాజిటివ్గా మోటివేషనల్ ఉంటాయమ్మ. లేదురా ఇది నిజము. ఏదైనా కొడుకు చేతుల్లోనే ఉంటుందిరా. ఇల్లు సంసారం అనేది అత్త కోడళ్ళని మేనేజ్ చేసేది ముఖ్యంగా కొడుకు దగ్గరనే ఉంటుంది. గోవర్ధన్ గుర్తుపెట్టుకో నేను చెప్తున్నాను. నా కొడుకు అయితే నా భయం నాకు పెట్టిండు, నా కోడలు భయం నా కోడలు పెట్టిండు. మేమిద్దరం మంచిగా ఉన్నాం. నా కొడుకు పరేషాన్ అవుతాడు, బామ్మో వీళ్ళిద్దరు ఎదురా ఇట్లుంటారని. అమ్మ వీళ్ళ అత్త కోడలు ఒక్కరినొక్కరు నట్టే ఊకోరా అని చెప్పేసి నన్ను ఏమన్నా అంటే మా కోడలు ఊకోదు, మా కోడలు అంటే నేను ఊకోను, నా కొడుకు. రమ్య 5 years బ్యాక్ టిక్టాక్లో. థ్యాంక్ యూ రమ్య. ఇంకా చెప్పండి. కానీ చేయాల్సినవి చాలా ఉన్నాయి, మెసేజ్లు చెప్పాటి చాలా ఉన్నాయి. ఇక నాకు ఏంటంటే ఒక్కటే రోజు అన్నీ చెప్పలేం కదా. మెల్లమెల్లగా కొన్ని చెప్పుకుంటూ పోదాం. ఎట్లుండాలి కొడుకులు, ఎట్లుండాలి కోడళ్ళు, ఎట్లుండాలి. ఎందుకురా గొడవ పెట్టుకుంటే ఏమొస్తుందిరా నువ్వు చెప్పండి. ఇంట్లో అత్తైనా కోడలైనా గొడవలు పెట్టుకుంటే ఏమొస్తుంది మనకి? ఏమన్నా తిండికి వచ్చేదా, ఏమైనా బట్టకు వచ్చేదా? లేని అనవసరమైన ఇవి ముఖాలు చూసుకుంటా పొద్దంతా ముఖాలు చూసుకుంటా బాధపడాలి. ఆ బాధ కంటే మంచిగా కలిసిమెలిసి ఉంటే మంచిగా ఉంటుంది కదా. నవ్వుకుంటా మంచిగా హ్యాపీగా ఉంటే నీకు బాధ అయినా నీ కోడలు ముందుకు వస్తుంది, నీ కోడలికి ఏదైనా బాధ అయినా అత్త ముందుకు వస్తుంది కదా. అయ్యో నా కోడలని, ఇది ఎంత బాగున్నది చెప్పండి. ఎందుకు పెట్టుకోవాలి, ఎందుకు కంట్లో పెట్టుకోవాలి? అరే బుక్కడ అన్నం పెడతాడో కూర్చుంటారు అత్తలైనా అని. మీరైనా అత్తలు కోడళ్ళ మీద పెత్తనాలు జర తగ్గించండి. ఆయన బుక్కడ అన్నం తినాలి వండాలి అంతే. ఏమో కామెంట్లు ఆగిపోయినట్టుని. హాయ్ రమ్య హాయ్. అరే పవన్ కామెంట్ పెట్టున్నాను, ఇది కామెంట్స్ ఆగిపోయినాయి. టైం అయిపోయిందో ఏమో, ఏందో మరి నాకైతే తెలియదు. నేనైతే ఫస్ట్ టైం పెట్టాను ఇది లైవ్. ఎస్ఎస్వి వ్లాగ్స్ చాలా మంచి కుటుంబం. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. 8, 10 నిమిషాలు అయింది. ఏమో కామెంట్స్ ఆగిపోయినాయి. మీరు కామెంట్స్ పెడితేనే కదా నాకు అది చెప్పడము. లైవ్ అంటేనే నాకు పెద్ద చిరాకు తెలుసా, లైవ్ అంటేనే పెద్ద చిరాకు. కానీ బాగానే ఉందిలే, ఇట్లా లైవ్ పెట్టుకొని ఇట్లా మీరు కామెంట్లు పెడుతుంటే మీకు ఇట్లా రిప్లై ఇస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది, నిజంగా మంచిగా అనిపిస్తుంది. వస్తున్నాయా? మీరు ఒకసారి పెట్టి చూడండి, కామెంట్ పెట్టండి ఎవరన్నా. కామెంట్స్ ఎందుకో ఆగిపోయింది, నాకేమో తెలియదు మరి ఇది ఏందో మరి. సార్ పెట్టండి రమ్య, ఎస్ఎస్వి వ్లాగ్స్. ఏమోరా నాకు తెలియదు, ఇది తెలుసుకోవాలి మొత్తం. ఓకే బాయ్ అందరికీ. మళ్ళీ నాకు వీలైతే రేపు కలుస్తాను, రేపు మళ్ళీ లైవ్ పెడతా లేరా మీకోసమైనా రోజు ఒక ½ అన్నా 1 అవర్ అన్నా పెడతా కంపల్సరీగా. ఓకేనా? మీకేమున్నా డౌట్స్ ఉన్నా ఏమన్నా ఏదన్నా ఇది ఉన్నా కానీ మీరు మెసేజ్ పెడితే మీకు ఇక్కడనే మీకు లైవ్లోనే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. ఓకే? కానీ ఒక్కటి మీకు ఎవరే కానీ నచ్చితే ఐడీలో చూడండి, ఎవరి ఐడీలైనా నచ్చకపోతే వదిలేసేయండి. ఇప్పుడు నేను చాలామందికి ఎందుకు మనం ఎందుకు పెట్టాలి బ్యాడ్గా వాళ్ళకు కామెంట్, నచ్చకుంటే ఓకే లైక్ తీసుకొని మనం వదిలేసేయాలి. అంతేగాని మనం ఒక ఛానల్ పోయి ఎప్పుడే కానీ మనం బ్యాడ్గా కామెంట్స్ పెట్టద్దురా, ఎప్పుడే కానీ గుర్తుంచుకోండి. నచ్చితేనే చూడండి, నచ్చలేదా ఓకే వీళ్ళ వీడియో వద్దులే, వీళ్ళ ఐడీలు అంత బాగలేవు అనుకొని వదిలేసేయండి. మనం అట్లా కామెంట్స్ పెట్టద్దు ఎవరికే కానీ. పెట్టినామనుకో ఫీల్ అవుతాను, నేనైతే అస్సలు పెట్టా ఎవరికి, నేను ఒక బ్యాడ్ కామెంట్ అంటూ పెట్ట. కాకపోతే స్మూత్గా క్వశ్చన్ చేస్తా, ఇట్లా కాదు నాన్న, ఇట్లా ఉండద్దు కదరా, ఇట్లా చెయ్యొద్దు కదా అని చెప్పేసి అని కామెంట్ పెడతా. కానీ నేను ఈ చిల్లరగా మాటలు ఒకసారి బ్యాక్ వెళ్ళి ఓపెన్ చేయాలా? పవన్ పెట్టిండు బ్యాక్ వెళ్ళి ఓపెన్ చేయాలంటే ఏమోరా పవన్, నువ్వు వచ్చినప్పుడు చేస్తా, ఏదో బ్యాక్ వెళ్ళి ఎట్లా ఓపెన్ చేయాలో ఏమో నాకు తెలియదు. మరి ఇది ఎట్లా చేస్తారు తెలియదు, సార్ తెలుసుకోవాలి. ఏమో సంథింగ్ ఎక్కడో రాంగ్. చార్ట్ ఫిల్టర్, టాప్ మెసేజెస్, మోడరేషన్, కమ్యూనిటీ మోడరేషన్ ఏందో చార్ట్ ఫిల్టరు ఏందో ఏమో పవన్ నాకు తెలియదు. నువ్వు ఒకసారి వచ్చి నాకు ఇంటికి వచ్చి చూపి ఎట్లా అనేది. నా బ్యాగ్ పోయి మళ్ళీ ఇది ఎట్లా పెట్టి అంటే మళ్ళీ పవన్ ఇది ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయాలా? సరేలే రేపు పెడతా లేరా మళ్ళీ లైవ్. ఓకే, రోజు మాత్రం నేను 7-9 మధ్యలో పెడతాను. క్లోజ్ చేసి మళ్ళీ యూట్యూబ్ ఓపెన్ చేయండి. ఓకే అట్లా అంటున్నావు. ఓకే మళ్ళీ అట్లా ఓపెన్ చేయాలట. ఆగు.